శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, నేను ఇటీవల ఒక ఆధ్యాత్మిక పుస్తకము చదివాను. అందులో ఆత్మయే పరమాత్మ, జీవుడే దేవుడు అని చెప్పారు. ఈ భావం అసలు అర్థము ఏమిటి? మనం దేవుడే అయితే ఎందుకు మనకు అది తెలియటం లేదు? మనం మనల్ని శరీరము మనసుగా భావిస్తున్నప్పుడు ఈ సత్యాన్ని ఎలా గ్రహించాలి? ఆత్మ పరమాత్మ ఒకటే అయితే భక్తి పూజలు చేయవలసిన అవసరం ఎందుకు ఉంటుంది? ఈ భావాన్ని నిజంగా అనుభవంగా తెలుసుకోవటానికి నేను ఏ విధంగా సాధన ప్రారంభించాలి? చివరికి ఈ సత్యాన్ని గ్రహించిన వ్యక్తి జీవితం ఎలా మారుతుంది? ఇదండి వీరి ప్రశ్న. ఆత్మయే పరమాత్మ, జీవుడే దేవుడు అని చెబుతున్నారు. ఇది ఒక పుస్తకంలో చదివాను. దీని అర్థం ఏంటి? ఈ భావం యొక్క అర్థం ఏంటి? అసలు ఒకవేళ జీవుడే దేవుడంటే నేను జీవుడినే కదా, మరి నేను దేవుణ్ణి అయితే నేను దేవుణ్ణని నాకెందుకు తెలియటం లేదు? మనల్ని శరీరంగా మనసుగా భావించుకుంటున్నప్పుడు నేను దేవుడనేటువంటి సత్యాన్ని ఎలా గ్రహించాలి? ఆత్మ పరమాత్మ ఒకటే అయితే భక్తి పూజలు చేయవలసిన అవసరం ఎందుకుంది? అంటే విడిగా దేవుణ్ణి పూజించటం అనేది ఎందుకుంది? ఈ భావాన్ని నిజంగా అనుభవంగా తెలుసుకోవటానికి నేను ఏ విధంగా సాధన ప్రారంభించాలి? చివరికి సత్యాన్ని గ్రహించిన వ్యక్తి జీవితం ఎలా మారుతుంది? ఇప్పుడు ఈ ప్రశ్నలో ఉన్నవన్నీ ఇంచుమించుగా రోజు మనం ప్రతి శీర్షికలోనూ చెప్పుకునేటువంటి విషయం అదే. కాకపోతే డైరెక్ట్గా ఇలా ఉండకపోవచ్చు, కానీ అర్థం అదే వస్తుంది. రోజు మనం చెప్పుకుంటుంది మనలోని ప్రాణశక్తే అనంత ఆత్మశక్తి. ఆ ఆత్మశక్తి అనేది ఏకముగా ఉన్నటువంటి ఆకాశ స్వరూపముగా ఉన్నటువంటి సర్వవ్యాపకమైనటువంటిది, అనంతము అఖండము. అది ఒకటే, దాంట్లో అనేకత్వం లేదు. అయితే ఒకటే అయినటువంటి ఆత్మశక్తిలో ఆ శక్తిలోనే ఉన్నటువంటి లక్షణములనండి, గుణములనండి, స్వభావములనండి, ఇవి ఏదో ఒక పేర్లు పెట్టి అనకపోతే అర్థం కాదు కాబట్టి చెబుతున్నా. ఆ శక్తి యొక్క శక్తులనండి, వాటి చేత శక్తిలోనే సృష్టి ఆవిర్భవిస్తున్నది. చెట్టు అవ్వకముందు చెట్టంతా ఎక్కడున్నది? విత్తనములో ఉన్నది. విత్తనం ఎక్కడి నుంచి వచ్చినది? చెట్టు నుంచి వచ్చినది. విత్తనం చెట్టు నుంచి వచ్చింది. మళ్ళీ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? విత్తనం నుంచి వస్తుంది. ఇదేంటండి చాలా కన్ఫ్యూజన్గా ఉంది. చెట్టు నుంచి విత్తనం రావడం, విత్తనం నుంచి చెట్టు రావడం. ఇప్పుడు చెట్టు ముందా విత్తు ముందా? అంటే ఇక్కడ అసలు భూమి అనేటువంటి దానికి ఉన్న తత్వమును గమనించాలి మనం. భూమికి తన నుంచి మొక్కలను ఉత్పత్తి చేసే గుణం ఉన్నది. భూమి నుంచి మొక్కలు వస్తున్నాయి. వచ్చిన మొక్కలు అంటే భూమిలో మొక్కలకు సంబంధించింది మనకేం కనపడదు. భూమి అంతా మట్టిలా కనపడుతుంది, ఇంకా రాళ్ళు రప్పలు ఘన పదార్థాల్లో కనపడుతుంది. ఇప్పుడు మనం ఒక మొక్కను తీసుకెళ్లి ఒక కొండరాయిని పగలగొట్టి కొంచెం గుంట చేసి ఆ కొండరాయిలో పాతి మళ్ళీ ఆ కొండరాయితోనే దాన్ని కప్పేసి సిమెంట్ వేసి చక్కగా ప్లాస్టింగ్ వేసి కప్పేసి మొక్కను బతికిద్దామంటే అది బతకదు. అది బ్రతకడానికి భూమిలోనే ఒక విధమైన మట్టి కావాలి. మళ్ళీ రాళ్ళు రప్పలు కొండరాళ్ళు కాకుండా మట్టి ఉండాలి. అలానే కొండలో పర్వతాలంతా కూడా మీకు మొక్కలు కనపడతాయి, కానీ ఒక రకమైన మట్టి ఉండాలి అక్కడ. మట్టిలోంచి అంటే భూమి నుంచి మొక్కలు వస్తాయి. అంటే ఒక సృష్టి ఊహించటానికి అలవి కాని మొక్కలు అనేటువంటి సృష్టి భూమి నుంచి వచ్చింది. అదేంటి భూమి నుంచి వచ్చింది ఊహించటానికి అలవి కాని సృష్టి అంటే? భూమికి మొక్కకి ఎక్కడ సంబంధం కనపడదు, సారూప్యత ఉండదు. కానీ మొక్కలు భూమి నుంచే ఉద్భవిస్తున్నాయి వాటంతటవి. అలా ఉద్భవించినటువంటి మొక్కలకి మళ్ళీ ఆ జాతి ముందుకు పెరిగేలా విత్తనాలు వస్తున్నాయి, లేదా కొన్ని మొక్కలు అంట్లు కట్టుకోవచ్చు. అలా మొక్కకే విత్తనాలు వస్తున్నాయి. ఇప్పుడు మొదటి మొక్క ఎక్కడి నుంచి వచ్చిందంటే భూమి నుంచి వచ్చింది. మొదటి మొక్క భూమి నుంచి వచ్చింది.
ఆ భూమి నుంచి వచ్చిన మొక్కకు విత్తనాలు ఉన్నాయి. నీకు కావాలంటే దాన్ని బండించుకో, లేకపోతే లేదు. ఆ విత్తనాలు రాలి పడిపోయిన చోట కూడా మొక్కలు మొలుస్తూ ఉంటాయి, లేదా భూమి నుంచి మొక్కలు వస్తూ ఉంటాయి. అందుకే మొక్కలన్నింటిలోనూ భూమికి సంబంధించినటువంటి సారం, అంటే భూమిలో ఎన్ని రకాల ఖనిజములు, లవణములు, మినరల్స్, ఇలా అనేక పేర్లు పెట్టారు ఉన్నాయో అవన్నీ ఆ గుణాలు ఆయా మొక్కలకు వస్తున్నాయి, ఆయా ప్రాంతాలలోని మొక్కలకు వస్తున్నాయి. మొక్కలు ఆ గుణాలతో పెరుగుతున్నాయి. అందుకే మనం ఆహార పదార్థాలు తిన్నప్పుడు ఒక్కొక్క పదార్థంలో ఒక్కొక్క రకమైనటువంటి, కొన్ని రకాలైనటువంటి మన శరీరానికి ఉపయోగపడే ఖనిజములు, లవణములు, విటమిన్స్, మినరల్స్, ఇలా అనేకం పేర్లు పెట్టారు. అది ఒక్కొక్క ఆహార పదార్థంలో కొలా ఉంటాయి. కాబట్టి ఆహార పదార్థాలు అనేక రకాలు కలిపి తింటూ ఉండాలి. అయితే ఇప్పుడు ఈ ఆహార పదార్థాలుగా వస్తున్నటువంటి మొక్కలే ఉన్నాయో, ఈ ఆహార పదార్థాలను, పళ్ళు ఫలాలను ఉత్పత్తి చేస్తున్నటువంటి మొక్కలే ఉన్నాయో, అవన్నీ భూమి నుంచే వచ్చినాయి. మళ్ళీ అవి భూమి మీదే బ్రతుకుతాయి. వాటికి బతకడానికి భూమే కావాలి. ఒకవేళ విత్తనాలు వచ్చినా మళ్ళీ భూమిలోనే బ్రతుకుతాయి. భూమికి మొక్కకి విడదీయరాని సంబంధం ఉంది. అంటే కొంచెం భూమి, కొంచెం నీరు, కొంచెం గాలి, కొంచెం సూర్యరశ్మి, ఈ మొత్తం కలిపితే మనం తిన్న ఆహార పదార్థం కావచ్చు, ఒక మొక్క కావచ్చు, ఒక పువ్వు కావచ్చు, ఏదైనా మీరు సృష్టిలో చూస్తున్నది ఏదైనా కావచ్చు. ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే, అలా పంచభూతాలతో పెరిగింది మొక్క, దాని నుంచి పళ్ళు ఫలాలు వచ్చినాయి. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ పంచభూతాత్మక సారాన్ని తీసుకుంది. అది ఆహార పదార్థాలు తిని మనం బతుకుతున్నాం. మళ్ళీ ఆహార పదార్థాలు మనిషికి సూట్ అయ్యేలా ఉన్నాయి, కొన్ని పక్షులకి సూట్ అయ్యేలా ఉన్నాయి, కొన్ని జంతువులకు సూట్ అయ్యేలా ఉన్నాయి. అలా ఏ జాతికి ఆ జాతి భూమి మీద ఉన్న అన్నింటికి అన్ని వనరులు ఇక్కడే ఉన్నాయి. మన వరకు తీసుకుంటే మనం తినే ఆహార పదార్థాలన్నీ మట్టే. కొంచెం మట్టి మొక్క అయింది, కొంచెం మట్టి పువ్వు అయింది, కొంచెం మట్టి పండయింది, కొంచెం మట్టి కాయగూరలు అయింది, కొంచెం మట్టి ఆహార ధాన్యాలు అయింది. అది ఒక పరివర్తనం చెందుతుంది మొత్తం. అలా పంచభూతాలు నిరంతరం కలుస్తూ పరివర్తనం చెందుతుంది. ఇప్పుడు మొక్క బతకాలంటే భూమి కావాలి, నీరు కావాలి, గాలి కావాలి, సూర్యరశ్మి కావాలి, స్పేస్ కావాలి, ఆకాశం కావాలి, ఖాళీ కావాలి. మొత్తం ఇదంతా ఇలా నిరంతరం ఇలా ఉపయోగపడుతూ ఒకదానికొకటి కలుస్తూ, ఇవన్నీ మనం విడివిడిగా చెప్పుకుంటున్నాం పంచభూతాలని. అవి విడివిడిగా లేవు, గుర్తింపులో విడివిడిగా కనపడుతున్నాయి. అంటే భూమికి నీటికి సంబంధం ఉండదు, నీటికి సూర్యరశ్మికి సంబంధం ఉండదు, సూర్యరశ్మికి గాలికి సంబంధం ఉండదు, వీటన్నింటికి ఆకాశానికి సంబంధం ఉండదు. కానీ ఇవన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. ఇవన్నీ ఒకే శక్తికి సంబంధించిన వివిధంగా మనకు కనపడుతున్న ఏకశక్తులు. అంటే ఒక మనిషిలో కాళ్ళు ఉన్నాయి, ఒక మనిషిలో చేతులు ఉన్నాయి, కాళ్ళకి చేతులకి సంబంధం ఉండదు. ఒక మనిషిలో కళ్ళు ఉన్నాయి, కాళ్ళకి చేతులకి కళ్ళుకి సంబంధం ఉండదు. చెవులు ఉన్నాయి, వేరే భాగాలతో సంబంధం ఉండదు. గొంతు ఉంది, మాట్లాడతాడు, ఇంకే అవయవం మాట్లాడలేదు. నాలుక ఉంది, ఇంకా దేనికి ఏ భాగానికి అది పోలిక ఉండదు. అది రుచిని తెలుసుకుంటుంది, చెవులు శబ్దాన్ని తెలుసుకుంటాయి, కళ్ళు దృశ్యాలను తెలుసుకుంటాయి, ముక్కు వాసనలు తెలుసుకుంటుంది. మన శరీరంలోనే, ఏక శరీరంలోనే ఉన్న అనేక అవయవములు ఒకే పోలికతో ఉండవు, ఒకే పని చెయ్యు, రకరకాలుగా ఉంటాయి. అన్ని కలిపితే మన శరీరం. అలా ఏకతత్వమైనటువంటి శక్తి తత్వం ఏదుందో దానికి అనంత ఆత్మశక్తి అని పేరు పెట్టారు. ఆత్మశక్తి అన్నారు, ఎంత ఉందంటే ఉన్నదంతా అదే. కాబట్టి అనంతం అన్నారు. ఎంత ఉందో మనిషికి ఎప్పటికీ తెలియదు, ఉన్నదంతా అదే. తెలుసుకోవాలని ప్రయత్నించక ఇంకా తెలీదు. మానవుడిగా శరీర భావంలో ఉన్న నీకు ఎప్పటికీ తెలియదు, ఉన్నదంతా అదే, అయిపోయింది, అంతే సింపుల్. సముద్రం ఎంత ఉంది, సముద్రం ఎంత ఉంది అనుకోవటం ఎందుకు? నీటి బిందువు. ఎందుకంటే నీటి బిందువు ఎప్పటికీ సముద్రం తెలుసుకోలేదు. సముద్రాన్ని తెలుసుకోవాలి అంటే సముద్రం అంత స్థాయి అయినా ఉండాలి, లేదా సముద్రం కంటే పెద్దదైనా అయి ఉండాలి. అప్పుడు సముద్రాన్ని కొలవటం కుదురుతుంది. అలాగే ఈ అనంత ఆత్మశక్తి ఏంటి అంటే శరీరపరంగా, మనోపరంగా దానంత, అంటే ఆత్మశక్తిని విడిగా తెలుసుకోవాలి అంటే, సముద్రాన్ని విడిగా తెలుసుకోవాలి అన్నప్పుడు నీటి బిందువు సముద్రం అయినంతన్నా అయి ఉండాలి, లేదా సముద్రం కంటే పెద్దదైనా అయి ఉండాలి.
విడిగా తెలుసుకోవాలని అనుకున్నప్పుడు మాత్రమే. కాదు ఆ నీటి బిందువు సముద్రంలో కలిసిపోతే సముద్రమే అయిపోద్ది, ఎంత ఉన్నాను అంత ఉన్నాను అన్నటువంటి భావన ఉండదు, అసలు ఉన్నానన్న భావనే ఉంటుంది, ఇక భేదభావం లేదు. దానికి ఒక్కదానికి ఛాన్స్ ఉంది ఇక్కడ. అలాగే మనిషికి అనంత ఆత్మశక్తి ఏదుందో అది సముద్రం అనుకుంటే, నీటి బిందువు మనిషి అనుకుంటే, నేను శరీరముగా నీటి బిందువుగా విడిగా ఉండి సముద్రాన్ని తెలుసుకోవాలన్న భావనతో ఉన్న నీటి బిందువు వల్లే మనిషి కూడా విడిగా తెలుసుకోవాలి ఆత్మశక్తిని, ప్రాణశక్తిని, విశ్వశక్తిని, సృష్టి శక్తిని, దైవశక్తిని, అశక్తిని అని అనుకుంటే, నాకు భిన్నంగా తెలుసుకోవాలని అనుకుంటే, అలా తెలుసుకోవాలి అంటే ఆ శక్తి కంటే పెద్దవాడైనా అయి ఉండాలి, ఆ శక్తితో సమానమైన వాడన్నా అయి ఉండాలి. కానీ మనిషి పరంగా ఆ శక్తిలో మనిషి ధూళి కణమంత కూడా చేయడం ఉన్నా లేనట్టు లెక్క, అంత స్వల్ప ప్రమాణం మనిషిది, అంత విస్తృత స్థాయి శక్తిది. కాకపోతే సముద్రంలో కలిసిపోయిన నీటి బొట్టు సముద్రమే అయిపోయి ఉన్నానన్న ఉనికితో ద్వంద్వభావం లేకుండా ఏకత్వ భావంతో ఎలా సముద్రం అయిపోయిందో, ఉన్నానన్న ఉనికి ఉందంటే ఎలా ఉన్నానంటే సముద్రముగా ఉన్నాను, అది సముద్రం అని చెప్పదు, చెప్పడానికి రెండో వాళ్ళు ఉండాలిగా, ఉనికి ఉంది. అలా మనిషి అనంత ఆత్మశక్తిలో కలిసిపోవచ్చు, ఎందుకంటే అది నీ ప్రాణశక్తి. అలా కలిసిపోవడానికి మార్గాలు చెప్పారు. అన్ని విభిన్నంగా కనపడుతున్నాయి కదా అని మనం అనుకోవచ్చు, కానీ విభిన్నతని పరిశీలిస్తే ఆ విభిన్నతలో ఏకత అర్థమవుతూ ఉంటుంది. భూమి నుంచి నీరును ఉపయోగించుకుని, సూర్యరశ్మిని ఉపయోగించుకుని, గాలిని ఉపయోగించుకుని ఆకాశములో మొక్కలు వస్తున్నాయి. మొక్కలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే భూమిలోంచే. భూమిలో ఉన్నటువంటి ఖనిజములు, లవణములు, ఆ భూసారము ఏదుందో అది గ్రహించుకొని మొక్కలు ఉత్పత్తి అవుతున్నాయి. భూమి మొక్కలను ఉత్పత్తి చేస్తుంది, దానికి చుట్టూ ఉన్న నీరు, సూర్యరశ్మి, గాలి, ఆకాశము సహకరిస్తున్నాయి, అంటే అవి కూడా ఉపయోగపడుతున్నాయి. ఇవన్నీ ఆ వచ్చిన మొక్కలకు విత్తనములు వస్తున్నాయి. నువ్వు కావాలంటే మళ్ళీ ఎక్కువగా అదే మొక్కలు పండించుకోవచ్చు, అదే మనం చేస్తుంది. ఇప్పుడు మనకు నచ్చిన వాటిని పంటలుగా పండించుకున్నాం, వద్దన్న మనం ఈ మొక్కలు మళ్ళీ విత్తనములు రాలిపోయి మొక్కలు వస్తానే ఉంటాయి. ఇప్పుడు అడవులు పెంచింది ఎవరు పెంచలేదు, అడవులు వాటంతటా పెరుగుతున్నాయి. ప్రకృతి సహజంగా అడవులు పెరుగుతున్నాయి. అడవులు అంటే ఏంటి? వనములు, వృక్షములు ఉన్నాయి, మొత్తం మొక్కలే. అక్కడ అనేక రకాల జీవరాశులు మళ్ళీ అవన్నీ వస్తున్నాయి. అలా ఇలా జీవరాశి మొత్తం ఏదో ఒక చోట నుంచి వచ్చింది. ఇప్పుడు నీటిలో వాటంతటవే పుడతా ఉంటాయి జలచరములు. నీటిలో ఆ లక్షణం ఉంది. మీరు చూడండి, ఎక్కడైనా నీటిని స్టాక్ పెట్టేయండి, నీటిని కదపకుండా స్టాక్ పెట్టేయండి, అందులో పురుగులు తయారైపోతాయి. మనకి దోమలు గేములు సీజన్లో అనౌన్స్మెంట్లు కూడా చేస్తూ ఉంటుంది గవర్నమెంట్. విపరీతమైనటువంటి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి, డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి, దోమల వలన అనేక రకాలైనటువంటి మెదడు వ్యాధులు, భయంకరమైన జబ్బులు వస్తున్నాయి. మీ ఇళ్లలో ఎక్కడ చుట్టుపక్కల నీటి నిల్వలు ఉండనివ్వబాకండి, డ్రైనేజీలు శుభ్రంగా క్లీన్ చేసుకోండి, ఎందుకంటే అక్కడే దోమలు ఉత్పత్తి అవుతాయి. అలాగే మన ఇళ్లలో మనం పాల ప్యాకెట్లు కట్ చేసుకొని ప్యాకెట్లు పక్కన పడేసిన మీరు గమనిస్తే ఆ ప్యాకెట్లో ఉన్న పాల చుక్కల్లో పురుగులు తయారవుతాయి వాటంతటవే. అంటే పదార్థం జీవంగా అయిపోతుంది, ఎందుకని పదార్థంలో జీవమే ఉంది. పదార్థము జీవము వేరు వేరు కాదు. జీవము చైతన్యముగా కదలగలిగినటువంటి జీవము, అంటే ఒక రూపముగా ఒక శరీరముగాను తయారవగలదు, పదార్థముగాను ఉండగలదు. పదార్థమును కంటే వెనక్కి వెళ్ళి, అంటే ఒక రూపముగా అంటే మనిషి అనుకోండి, ఒక జీవి అనుకోండి, ఒక జంతువు అనుకోండి, అలా ఏదైనా చైతన్యముతో కదులుతున్న జీవులుగాను అవ్వగలదు. పురుగు, పుట్ర, చేమ మొత్తం కాదు, పదార్థముగాను ఉండగలదు. అంటే చెట్టు, చేమ మనకున్న ఆహార పదార్థాలు అలాగే ఉండగలదు. భూమి, కనపడుతున్న భూమి, నీరు, ఇవన్నీ పదార్థములే, అలాగే ఉండగలదు. అంతకంటే వెనక్కి వెళ్ళిపోయి సూక్ష్మతరముగా, శక్తిగా, స్వశక్తిగా ఆకాశముగాను ఉండగలదు కదా, ఉన్నదే. అయితే ఇందులో మొదటి స్థితి ఏంటి అంటే ఆకాశము. దాని యొక్క రెండవ స్థితి ఏంటి? వాయువు. అంటే ఆకాశము వాయువు వేరువేరు కాదు, ఆకాశములోనే వాయు సంచలనం, అంటే అది కదలగలిగిన శక్తి కలిగి ఉన్నది.
దాని మూడవ గుణం ఏంటి అంటే సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, వెలుగు, అగ్ని. అది దానిలోనే ఉంది, ఆకాశంలోనే ఉన్నాయి ఇవన్నీ. ఎందుకే వాయువు అందులోనే ఉంది, వాయువులోనే అగ్ని ఉంది. ఏది భిన్న భిన్నంగా లేవు. అందులోనే ద్రవత్వం ఉంది, అందులోనే ఘనత్వం ఉంది. అది శక్తి యొక్క లక్షణములు. మళ్ళీ అవన్నీ నిరంతరం ఒకదానితో ఒకటి కలుస్తూ సృష్టి ఏర్పడుతుంది. సరే, అది అంత థియరీ అర్థం అవడానికి ముందు కొంత అసలు ప్రాక్టికల్గా మనకు అర్థం అవ్వాలి. ఏదో చోట అక్షరాలు దిద్దటం మొదలు పెట్టాలి అన్నప్పుడు అసలు చెట్లన్నీ కూడా ఉత్పత్తి చేయగలిగిన శక్తి భూమికి ఉన్నది. చుట్టూ ఉన్న పంచభూతాలు సహకరిస్తున్నాయి. మనం తీసుకునే ఆహార పదార్థాలు ఆ చెట్ల నుంచి వస్తున్నాయి. మళ్ళీ ఆహార పదార్థాలు మన శరీరానికి సరిపడుతున్నాయి. అంటే ఇప్పుడు మనం లోపల మనం తిన్నది ఆహార పదార్థ రూపమే అయినా పరివర్తనం చెందిన మట్టి అది. ఆహార పదార్థాలుగా పరిణామం చెందిన మట్టి అది. ఆహార పదార్థాలుగా పరిణామం చెందిన నీరది. ఆహార పదార్థంగా పరిణామం చెందిన సూర్యరశ్మి అది. ఆహార పదార్థంగా పరిణామం చెందినటువంటి వాయువు అది. అలా పంచభూతాత్మకమైన సృష్టి. ఇదంతా ఎక్కడ ఆకాశంలోనే జరుగుతుంది. ఇదంతా ఆకాశం అనేది ఆత్మశక్తి. దానిలోనే మనం కూడా ఉన్నాం. కాబట్టి ఆహార పదార్థాలుగా ఇప్పుడు ఉన్నది ఎవరు? మనమే. మనం ఎవరంటే ఆహార పదార్థాలే మొత్తంగా. ఆహార పదార్థాలు ఏంటంటే మొత్తంగా పంచభూతాలు. ఇప్పుడు సృష్టికి మనకి అభేదము. ఇది ఎక్కడ మాయేం జరగలా. కానీ డైరెక్ట్గా నేను మట్టి తింటానంటే సరిపడదు. ఆ పరిణామ క్రమంలో సరిపడుతుంది అది. కానీ పరిణామాన్ని పరిశీలిస్తే మనం ఆహార పదార్థాలే. మన శరీరం అంతా ఆహార పదార్థాలే. మొక్కలు, పువ్వులు, కాయలు, ఆహార పదార్థాలంతా కూడా కొంచెం మట్టే. కొంచెం మట్టి, కొంచెం నీరు, కొంచెం గాలి, మొత్తం పంచభూతాలు. అలా సృష్టిలో ఉన్న అన్ని జీవులు అంతే. మొత్తం జీవులన్నీ అంతే. ఇప్పుడు మనిషి కలిస్తే మళ్ళీ పిల్లలు పుట్టేలా ఉంది. అలాగే చెట్లు వస్తే విత్తనాలు ఉన్నాయి. కావాలంటే నువ్వు విత్తనాలు వేసుకు పెంచుకోవచ్చు, లేదా ఆటంతటా పెరుగుతూ ఉంటాయి. ఏ విత్తనం లేకపోయినా భూమి నుంచి మొక్కలు వస్తాయి. మళ్ళీ విత్తనాలు రాలిపడి మళ్ళీ మొక్కలు మొలకెత్తుతూ ఉంటాయి. అన్ని చర్యలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అన్ని దానిలోనే జరుగుతున్నాయి, దానితోనే జరుగుతున్నాయి. అలా మొత్తం ఇక్కడ ఉన్నదంతా ఒకదానితో ఒకటి ముడిపడి సంబంధించి ఉంది. ఆ పరిశీలన కొంచెం డెప్త్గా చేయాలి. మనం జస్ట్ ఆహార పదార్థాలు, చెట్లు, మనకేమన్నా సంబంధం వరకు చెప్పుకున్నాం. ఇది విస్తృతంగా మొత్తం సృష్టి అంతా ఏక సంబంధంతో ఉంది. ఏక సంబంధం. ఇప్పుడు క్రూర జంతువులు ఉన్నాయి, పులి, సింహం, ఇలాంటి. ఇవన్నీ సాధు జంతువులు. అంటే మనం ఇప్పుడు మనిషిని తిని బతికేస్తుంది పులి. మాంసం తిని బతుకుతాయి. మన మాంస శరీరమే. అలాగే ఇతర జీవులు కూడా. మాంస శరీరం ఎలా తయారవుతుంది? చెట్ల నుంచే పళ్ళు, ఫలాలు, ఆకులు, అలములు తిని మాంస శరీరం తయారవుతుంది. మాంస శరీరం తిని మళ్ళీ జంతువులన్నీ బతుకుతున్నాయి. ఇందుకు మళ్ళీ ఆ జంతువులు, మాంస శరీరం తిన్న జంతువులకి మూలానికి వెళ్ళి చూస్తే ఏం దొరికింది? అవి మళ్ళీ మట్టే కొంచెం మాంసం అయింది. ఆ మాంసం తిని అది బతుకుతుంది. ఇదంతా రూపాంతరాలు చెందటమే ఉంది చూడండి అక్కడ. అవి రూపాంతరాలు చెందుతూ ముందుకెళ్తున్నది సృష్టి. ముందుకెళ్తున్న సృష్టిని పరిశీలించుకుంటూ దాని మూలాన్ని పట్టుకుంటే దొరికింది అనంత ఆత్మశక్తి. అదే ఆకాశము. అలా మొత్తం అన్నింటిలో ఎక్కడ చూసినా ఈ శక్తి తత్వమే తాండవం ఆడుతుంది. ముందు సృష్టిలో ఎక్కడ చూసినా ఉంది పంచభూతాత్మకత. ఈ పంచభూతాత్మకతకు మూల కారణం ఏంటంటే శక్తి. తనలో తానే శక్తి అన్ని లక్షణములు కలిగి ఉన్నది, అన్ని పరివర్తనములు చెందుతున్నది. దాన్నే సైన్స్లో మహాత్ములు, సైంటిస్టులు ప్రయోగాలు చేసి ఎన్నో చెబుతున్నారు. ఎన్నో కొత్త ఆవిష్కరణలు కనుక్కుంటున్నారు. అవన్నీ చెబుతూనే ఉన్నారు. కాబట్టి ఇలా పరిశీలించుకుంటూ వెళ్తే మూల శక్తి ఒకటే ఉంది. ఆ మూల శక్తికి పేరు పెట్టింది ఆధ్యాత్మికతలో ఆత్మశక్తి, బ్రహ్మము అని పేరు పెట్టారు. అయితే మరి పేరు పెడితే అది ఆకాశ స్వరూపం అంటే సామాన్యుడికి తెలియదు. అసలు ఏమీ తెలియని వాడికి, మొట్టమొదట మొదలవుతున్న వాడికి, అసలు స్కూల్కి వెళ్ళని వాడికి, ఇప్పుడే తీసుకెళ్లి నర్సరీలో పడేస్తున్న చిన్నపిల్లడికి ఏమీ తెలియదుగా. అలా జ్ఞానబాలురైనటువంటి మనుషులు ఉన్నారు. వయసు పెద్దదై ఉండొచ్చు, కానీ పాపం వాళ్ళకి ఏం తెలియదు. అసలు ఈ విషయాలు తెలుసుకోవాలి ఇప్పుడు వరకు. మరి ఏం చేయాలి అన్నప్పుడు
శక్తి అంటే అర్థం అవట్లా. ఇప్పుడు శక్తిని అంటే ఆకాశాన్ని చూపించే శక్తి అంటే మనకు కూడా అర్థం అవదు. ఇవన్నీ చెప్పుకుంటే వెళ్ళేంత పరివర్తనాలు జరుగుతున్నాయి అనే విషయాలన్నీ చెప్పుకుంటూ వెళితే ఎప్పటికో అర్థమవుద్ది ఆ శక్తి తత్వం. అవుననిపిస్తూ తీసుకెళ్ళాలి, కొద్ది కొద్దిగా ముందుకెళ్ళి మనం కూడా అర్థం చేసుకుంటూ వెళ్ళాలి, అవగాహన చేసుకుంటూ వెళ్ళాలి, దాని మీద ఆసక్తి ఉండాలి, అప్పుడు అర్థమవుతుంది. అలా ఏమీ తెలియనటువంటి సామాన్య మానవుడికి, అంటే నేను శరీరం అనుకుంటూ కుటుంబ జీవితం జీవించుకుంటూ వెళ్ళిపోతున్న సామాన్య మానవుడికి ఏంటి అసలు ఈ సృష్టి అంతా, నేనేంటి, పుట్టడం ఏంటి, పెరగటం ఏంటి, చావటం ఏంటి, నేను నాది నా వాళ్ళేంటి, కష్టాలేంటి, బాధలేంటి, కన్నీళ్ళేంటి, ఇన్ని దుఃఖాలు ఎందుకు పడుతున్నాను, హాయిగా సుఖంగా ఉండొచ్చు కదా, దూరపు కొండను నునుపన్నట్టు ఎవరినో చూసి వాళ్ళు సుఖపడుతున్నారు, నేను సుఖపడలేదు, ఇలాంటి భావాలు పుడుతూ ఉంటాయి. ఆ భావాలకు ఆన్సర్ ఎతికాడు మనిషి. ఎతికితేనే మూలాన్ని పట్టుకున్నాడు. అంటే ముందుకెళ్ళిపోతే సృష్టిలో ముందుకెళ్ళిపోతాం. ముందుకెళ్ళటం ఏంటి, ఇప్పుడు నేను పుట్టాను, జస్ట్ ఊరికి నేను నా తల్లిదండ్రులకు పుట్టాను, అయిపోయింది, క్లోజ్. ఇక అక్కడి నుంచి అందరూ పెరుగుతున్నారు, అలా నేను పెరిగాను, అందరూ ఏం చేస్తారు అయ్యే చేశాను, అందరూ ఏం తింటారు అయ్యే తిన్నాను. అలా పెరుగుతూ నేను కూడా ఏదో ధన సంపాదనకి వెళ్ళాను, సంపాదించుకున్నాను, పెద్ద వయసు వచ్చింది, యువకుడిని అయ్యాను, లేకపోతే యువతనయ్యాను, వివాహాలు చేసుకున్నాను, పిల్లల్ని కన్నాను, మళ్ళీ నా పిల్లల్ని పెంచుకుంటున్నాను. ఇలా ఇది ముందుకెళ్ళటం. ఇలా ముందుకెళ్ళి ఎక్కడికి వెళ్తానంటే మరణానికి వెళ్ళిపోతాను. అందరూ అంతే, మనుషులందరూ పుట్టడం, ముందుకెళ్ళటం అంటే మరణానికి వెళ్ళిపోతారు ఇవన్నీ చేసుకుంటూ. అయితే ఈ ముందుకెళ్ళటం ఉంది శరీరపరంగా, వెనక్కెళ్ళటం కుదరదు అసలు. సృష్టిపరంగా ఎప్పుడు ముందుకెళ్ళటమే కుదురుతుంది, వెనక్కెళ్ళటం కుదరదు. కానీ జ్ఞానపరంగా మూలాన్ని పరిశీలించారు. ఇదంతా ఏంటని, ఎందుకని అంటే ఏంటన్న ఆలోచన వస్తుంది. మనకు భిన్నంగా అనేక జీవులు ఉన్నాయి, అందులో మనకు ప్రమాదాలు కల్పించే ఉన్నాయి. అలాగే అనేక రకాల మొక్కల్లో కొన్ని మనకు సరిపడతాయి, కొన్ని అసలు తినకూడదు మనం. అనేక రకాల వాతావరణ పరిస్థితుల్లో కొన్ని పరిస్థితులే సహకరిస్తాయి మనకి. ఇప్పుడు ఆక్సిజన్నే పీల్చుకోగలం మనం, మిగిలిన వాయువులు పీల్చుకోలేం. కొన్ని వాయువులు పీల్చుకుంటే చచ్చిపోతాం. అలా కొంత సరిపడటం, కొంత సరిపడకపోవడం, కొంత వ్యతిరేకత ఉండటం, కొంత అనుకూలత ఉండటం అనేది సృష్టి మొత్తం ఉంది. అలాగే జీవితంలో కూడా ఉంది. మనుషులు కొందరు సహకరిస్తారు, కొందరు సహకరించరు. ఒక్కోసారి ఫెయిల్యూర్ ఉంటుంది, ఒక్కోసారి సక్సెస్ ఉంటుంది, ఒక్కోసారి లాభం ఉంటుంది, ఒక్కోసారి నష్టం ఉంటుంది, ఒక్కోసారి సుఖం ఉంటుంది, ఒక్కోసారి దుఃఖం ఉంటుంది. అలా ఈ బాధలన్నీ ఆలోచింపజేస్తాయి మనిషిని. అసలు నేను ఎందుకు వచ్చాను, నేను ఎందుకు వెళ్ళిపోతున్నాను. చావు పుట్టుకులు మనిషిని ఆలోచింపజేస్తాయి. అలా ఆలోచించినటువంటి కొంతమంది, అందరూ ఆలోచించలేదు, అందరూ ముందుకెళ్ళే ప్రయాణంలో ఉన్నారు, ఆలోచిస్తున్నారు, ముందుకెళ్ళిపోతున్నారు. ముందుకెళ్ళిపోతే అలవాటు అయిపోయింది, చచ్చిపోతారు. అందరికీ అలవాటు అయిపోయింది, మనిషి అనేవాడు చచ్చిపోతాడు. అంతే, చచ్చిపోగానే జ్ఞాపకంగా గోడ మీదకి ఎక్కిచ్చేసి ఫోటో పెట్టేసి దండేసేయటమే, అయిపోయింది ఇంక స్టోరీ. అది ఒక సహజ విషయం. 2 రోజులు అయ్యో అని బాధపడతాం, ఇంక లేదు. అది కూడా బాగా వృద్ధులైతే బాధ కూడా పడరు ఎవరు. అసలు ఆ వృద్ధులే ఈ వృద్ధాప్య స్థితిని భరించలేకపోతున్నాం, చనిపోతే బాగుండు అనుకుంటారు. ఇంచుమించు 100కి 99 మంది వృద్ధులు వృద్ధాప్యంలో దీర్ఘ జీవితం బతుకుతుంటే ఇంకెందుకు అనవసరంగా బతుకుతున్నాను, నన్ను భగవంతుడా తీసుకెళ్ళిపో అనే వాళ్ళని చూశాను నేను. ఎక్కడో ఒకళ్ళకి ఏదో పట్టుకే అలాడాలని ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే వృద్ధాప్యంలో అనుభవయోగ్యంగా శరీరం ఉండదు కాబట్టి అనవసరం వదిలేయటం అనేదే ఉంటుంది అందరి మనసులో. ఎందుకంటే మరణం ఉందని తెలుసు అందరికి. ఆ చుట్టూ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా ప్రిపేర్ అయిపోతారు. వృద్ధాప్యంలో వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు, వీళ్ళకి అన్ని మనమే చేసి పెట్టాల్సి వస్తుంది. అంటే మనిషిలో కనపడనటువంటి ఒక తెలియని సహజ స్వార్థం పనిచేస్తుంది అక్కడ. ఎందుకని అన్ని నేనే చేసి పెట్టాల్సి వస్తుంది. వాళ్ళు ఏం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఏదన్నా కొంచెం నాకు ఉపయోగపడుతుంటే నేను వాళ్ళకి ఉపయోగపడవచ్చు. అలా వృద్ధాప్యంలో బ్రతుకుతున్న వాళ్ళు శరీరం వదిలేయటం మంచిదని అనుకుంటారు వృద్ధులు. బాగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, బాగా వృద్ధాప్యానికి వచ్చిన వాళ్ళు. అలాగే వాళ్ళతో కలిసి ఉన్న వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు వీళ్ళుండి చేసేది ఏముంది, అన్ని బాధలు పడుతున్నారు, అనేక కష్టాలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, అనారోగ్యాలు పడుతున్నారు, పైగా మళ్ళీ వాటన్నింటికి మనమే సేవలు చేయాల్సి వచ్చింది. పాపం వీళ్ళు శరీరం వదిలేస్తేనే మంచిది, వీళ్ళు సుఖపడతారనే భావనకు వస్తారు. అది లోపల ఉన్నటువంటి చెడు భావం కాదు. శరీరం వదిలేయటం వల్ల వాళ్ళు సుఖపడతారని కూడా అనుకోవచ్చు. అటువంటి భావం కలుగుతుంది. ఎందుకంటే నేను అటువంటి పరిస్థితులు మా కుటుంబాల్లో చాలా చోట్ల చూశాను వృద్ధులైన వాళ్ళని.
అప్పుడు మనిషికి ఆలోచనలు పుడతాయి, ఇదంతా ఏంటి, ఇదంతా ఏంటి, ఇదంతా ఏంటి అని. ఆ ఆలోచన పుట్టినప్పుడు శరీరపరంగా దేహపరంగా ముందుకెళ్ళటానికే ఉంది, సృష్టిపరంగా ముందుకెళ్ళటానికే ఉంది. పుట్టిన కాడి నుంచి శరీరం ఎదుగుద్ది, అంత ముందుకే. దానికి కావాల్సిన సంపాదించుకోవాలి, అంత ముందుకే. అక్కడి నుంచి మళ్ళీ పెళ్లిళ్ళు, పేరెంటాలు, మనం పిల్లల్ని కంటాం, మన కుటుంబం, అంత ముందుకే. వృద్ధాప్యం ముందుకే, మరణం ముందుకే. ఆ ముందేముంది అంటే మన ఎండింగ్ ఉంది అక్కడ. మనకు మరణం అనే ఒక గమ్యం ఉంది, శరీరపరంగా సృష్టిపరంగా. అక్కడికి వెళ్ళి ముగిసిపోతాం. అలాగే మనకు స్టార్టింగ్ ఉంది, పుట్టుక. ఇక్కడ మొదలయ్యాం, అక్కడ ఆగిపోయాం, ఇంకా లేదు. అప్పుడు ఆలోచన మొదలవుద్ది అసలు ఎవరికైనా, ఎక్కడి నుంచి వచ్చాను, ఈ గోలంతా ఏంటి, ఇదంతా ఎందుకు జరుగుతుంది. అటువంటి ఆలోచనల్లో లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు తెలీదు మానవ జాతి ఆవిర్భవించి. ఆ ఆవిర్భావంలో లక్షల కోట్ల సంవత్సరాల వ్యవధిలో ప్రతి తరములోనూ ఆలోచన కలిగినటువంటి కొంతమంది మనుషులు చేసిన ప్రయోగాలు, ఆ పరిశీలనలు, ఆ పరిశోధనలు, వాళ్ళు గ్రహించిన సత్యాలు ముందు తరాలకు అందించుకుంటూ, మళ్ళీ ముందు తరాలలో ఆ జిజ్ఞాస ఉన్నవాళ్ళు, మళ్ళీ ఆ ఆసక్తి, ఆ ప్రశ్న పుట్టిన వాళ్ళు, ఇదంతా ఏంటి అని, నేనెవరు అని, ఎందుకు పుడుతున్నాను, ఎందుకు చనిపోతున్నానని, అలా దాన్ని అందుకుంటూ ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఇది కోట్ల సంవత్సరాల, లక్షల సంవత్సరాల, వేల సంవత్సరాల తెలియదు. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది మన జిజ్ఞాస కోసమే. ఈ ప్రశ్నలన్నీ ఎందుకు వస్తున్నాయి మనకు, అసలు ఇదంతా ఏంటి అని. జిజ్ఞాస లేనప్పుడు ప్రశ్నే పుట్టదు, ముందుకు వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు హాయిగా, పొద్దున్నే లేస్తారు, తాగుతారు, తింటారు, తిరుగుతారు, ఏదో చేసుకుంటారు. అలా జీవితాన్ని ముందుకు తీసుకుపోతా ఉంటారు. అసలు ఇదంతా ఏంటని ఆలోచన కూడా చేయరు. వాళ్ళు ఎప్పుడూ ఒక ఆలోచన చేసేది ఏంటంటే డబ్బు ఎలా సంపాదించుకోవాలి, నేను నాది నా వాళ్ళని ఎలా రక్షించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, నన్ను నేను ఎలా సుఖపెట్టుకోవాలి, ఎలా భోగాలు అనుభవించాలి, ఈ దుఃఖాలు ఎలా తప్పించుకోవాలి, ఈ సుఖాలను ఎలా పొందాలి. అది మరణం వరకు అంతే. వాళ్ళు అలా 100కి 99 మంది అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కొంతమందికి కలుగుద్ది, ఈ ఆలోచన కలుగుతుంది. ఆ ఆలోచన కలుగబట్టి కొంతమంది ప్రశ్నించుకుంటాం. ప్రశ్నించే తత్వం అక్కడి నుంచి వస్తుంది. తెలియని దాన్ని తెలుసుకోవడం ప్రశ్నించే తత్వం. నమ్మటం అనేది ఒక మూర్ఖత్వం. ఎవరో చెబితే నువ్వు నమ్మితే అలా, ఎవరో భోజనం చేస్తే నీ ఆకలి తీరదుగా. కానీ అలానే తెలుసుకోవాలి అంటే నీలో జిజ్ఞాస పుడితే, ప్రశ్న పుడితే, అప్పుడు ఎవరెవరు ఏం చెప్పారో దాన్ని నమ్మకో, పరిశీలించు. నీ ప్రశ్నకి సరైన ఆన్సర్ దొరికి అది నీకు అనుభవం అయ్యే వరకు పరిశీలించుకుంటారు. అప్పుడు నువ్వు సత్యాన్ని కనుగొంటావు. అలా ఎప్పుడు కూడా ఒక ప్రశ్న పుడుతుంది, తెలియని తత్వాన్ని తెలుసుకుందాం. అలా ప్రశ్నలు పుట్టిన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు అందించిందే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఆత్మజ్ఞానం కానీ, ఆత్మశక్తి కానీ, ఈ సృష్టి మొత్తానికి మూల కారణం శక్తి అన్నది కానీ. అయితే ఇది ఆధ్యాత్మిక మార్గాలలో మాత్రమే చెప్పారా, దైవీ మార్గాల్లోనే మహాత్ములే చెప్పారంటే కాదు. సైన్స్ కూడా ఇదంతా శక్తిమయం అని చెబుతుంది. సృష్టి అంతా శక్తిమయం అని. శక్తి సృష్టిగా అవుతుంది, మళ్ళీ సృష్టి శక్తిగా అయిపోతుంది. ఇక్కడ అసలు నశించటం ఏమీ లేదు. శక్తికి పుట్టుక లేదు, శక్తికి నశింపు లేదు. శక్తి మార్పులకు లోనవుతుందంటే అంతే జరుగుతుంది. అదే ఆధ్యాత్మికతలో కూడా చెప్పారు. కాకపోతే దాన్ని కొంచెం దైవీపరమన్న విధానంలో చెప్పారు. ఇప్పుడు ఆ శక్తి ఎవరికి తెలియట్లే. సామాన్యుడికి అసలు శక్తి అంటే తెలియదు. కాబట్టి సామాన్యుడికి ప్రశ్న పుట్టేలా చేయాలి. లేదా ప్రశ్న పుట్టున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయేవాడికి అది పట్టించుకునేలా చేయాలి. లేదు ప్రశ్న పుట్టి వెతుక్కుంటూ శక్తి దాకా రాని వాడికి, అర్థం కాని వాడికి శక్తి తత్వాన్ని అర్థమయ్యేలా చేయాలి. అది కష్టమైన విషయం కాదు, అది అసత్యము కాదు, అబద్ధము కాదు. జస్ట్ అది నువ్వే, నిజమే. అది నీ ఊరికినే తెలుస్తుంది. కానీ నువ్వు ప్రయత్నించట్లా, ముందుకెళ్తున్నావు. పుట్టిన కాడి నుంచి ముందుకు పోతున్నావు. ముందు మరణం ఉందంతే, అంటే అంతమైపోవటం ఉంది, కనపడకుండా పోవటం ఉంది. ఈ మధ్యలో జీవితం అనుకుని ఆ ఏదో జీవించుకుంటా ఇంద్రియ సుఖాల కోసం ప్రయత్నించుకుంటున్నాం అంతే. అందుకని ఆసక్తి పుట్టిన వాళ్ళకి జిజ్ఞాసువులు ఎవరున్నారో, జిజ్ఞాస అంటే ఆసక్తి, అలా కొంచెం ఆసక్తి రేకెత్తి మళ్ళీ ఇదేంటి అర్థం కావట్లేదని గజిబిజి పడుతున్న వాళ్ళకి దారి ఏర్పరిచారు. ఇది ఒక్కసారిగా శక్తి అంటే తెలీదు. అందుకని ఆ శక్తి మనిషికి ఎలా తెలియబడుతుంది అంటే
మనిషి లాంటి రూపం అయితేనే మనిషి గమనించగలడు. ఒక దోమ రూపాన్ని తయారు చేసి పెద్ద దోమను పెట్టి దేవుడు అన్నాం అనుకోండి, నమ్ముతామా? దోమ దేవాలయం, చీమ దేవాలయం, ఏదో ఒకటి, ఒక పురుగు ప్రార్థనాలయం, ఇలాంటి రకరకాల జంతువులతో తయారు చేస్తే మనం స్వీకరిస్తామా? స్వీకరించాం. అర్థం కాదు కూడా. పైగా చెవితో పిచ్చెక్కింది అంటాం. కానీ రియల్గా కూడా దోమలు కూడా దేవుడే. జీవుడే దేవుడు అంటే ఏంటి? జీవులన్నీ దైవస్వరూపం కలిగి ఉన్నవే, దైవత్వాన్ని ఇముడ్చుకొని ఉన్నాయి. కానీ దేవుడు అని వాటికి తెలియదు. ఏది కదా నేను జీవనం అనుకుంటుంది. శరీర భావనలో జీవభావన ఉంది. జీవం అంటే శరీరము. శరీరము తనలో జీవమును కలిగి ఉన్నది, ప్రాణశక్తిని కలిగి ఉన్నది. కానీ ఆ ఎరుక తనకు తెలియదు. అందుకని మనిషికి అర్థమయ్యేలా చెప్పాలి అంటే మనిషిలా రూపం ఉండాలి, మనిషి భావాలకు తగ్గ భావాలు ఉండాలి, మనిషి రోజు జీవితంలో ఏం చూస్తున్నాడో ఏం చేస్తున్నాడో దానికి రిలేటెడ్గా ఉండాలి. అప్పుడే మనిషికి అర్థమవుతుంది. అందుకని మానవ జాతిలో స్త్రీ పురుషులు ఉన్నారు కాబట్టి స్త్రీ పురుష దేవుళ్ళు దేవతలను తయారు చేశారు, ఆకృతులు ఇచ్చారు, ఆకారాలు ఇచ్చారు. అయితే వాళ్ళు మనలాంటి భయస్థులు, మనలాంటి పరిమితి కలిగిన వాళ్ళు, మనలాంటి పిరికి వాళ్ళు, మనలాంటి అధైర్యవంతులు, మనలా జ్ఞానం తెలియక కన్ఫ్యూజ్ అవుతున్న వాళ్ళు కాదు. ఆ దేవుళ్ళు దేవతలకు సమస్తము తెలుసు. అసలు భయం అనే పదమే వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళకి మనలాంటి శారీరక అవసరాలు ఏమీ ఉండవు. మనకు శరీరం ఉంది, మనకు అన్ని శారీరక అవసరాలు ఉన్నాయి, ఇంద్రియాల కోరికలు ఉన్నాయి. వాళ్ళకు ఊరికిన రూపం ఉంది. ఆ రూపం కూడా మాంస రూపము కాదు, అది కాంతి స్వరూపము. ఎందుకని తయారు చేశారు అంతే. ఎందుకని కనపడదుగా, కనపడరుగా ఎవరో. ఇప్పుడు రూపాలు పెట్టుకున్నాం అనుకోండి, మనం ఫోటో పెట్టుకొని ఫోటో ఫ్రేమ్ పెట్టుకున్నాం, లేదా ప్రార్థనాలయాల్లో మనమే మూర్తులు తయారు చేసుకున్నాం. మనకు నచ్చిన మూర్తులు నచ్చిన లోహాలతో నచ్చిన రాళ్లతో పెట్టుకున్నాం అంతే. చెక్కుకున్నవి అవన్నీ మనుషులు చెక్కారు. ఆ విషయం అందరికీ తెలుసు. అందుకని దేవుడు దేవత అనేది ఊహాత్మకమైనటువంటి విధానం. ఆ ఊహలో చెప్పారు. అంటే నీకు ఒక ఊహను అందించారు. మనిషిలో ఊహ ఉంది. ఎటువంటి ఊహను అందించారంటే నీకు శరీరపరమైన ఊహను అందించారు, కానీ శరీరం కాదని చెప్పారు. నీకు అక్కడ పెట్టిన ప్రార్థనాలయంలో పెట్టిన ప్రతిమ నీకు ఆలంబనగానే పెట్టాం, కానీ అది నిజం దేవుడు కాదు, నిజం దేవత కాదు. ప్రార్థనాలయంలో ఎక్కడెవరు పెట్టుకున్నా ప్రార్థనాలయాలన్నీ కూడా నీకు శక్తితత్వాన్ని దైవతత్వాన్ని గుర్తు చేయటానికి ఏర్పరచబడిన వ్యవస్థలే తప్ప ప్రార్థనాలయం కూడా మన ఇల్లులా కట్టుకుంది. మన ఇంటికి ఏ మెటీరియల్ వాడామో అక్కడ కూడా అదే వాడాం. మనం కట్టుకున్న మనం నివసిస్తున్న దాన్ని ఇల్లు గృహము అంటే దేవుడికి సంబంధించి దైవత్వానికి సంబంధించి తయారు చేశాం కనుక దాన్ని దేవాలయమనో ఆలయమనో ఎవరి మతంలో వాళ్ళు పేర్లు పెట్టుకున్నారు. మొత్తానికి అన్ని ప్రార్థనాలయములు, ప్రార్థించుకోవడానికి అనువుగా అలా ఏర్పాటు చేశారు. అది ఊహాత్మక స్థితి. ఆ ఊహాత్మక స్థితిలో వాళ్ళు మోసం ఏం చేయలే. నీకు అర్థం కావటం లేదు కాబట్టి మేము స్త్రీ పురుష రూపాలలో చెబుతున్నాము, శక్తితత్వం నీకు అర్థం కావటం లేదు కాబట్టి. కానీ వాళ్ళు రూపాలలో లేరు, మళ్ళా మాంస శరీరాలతో ఉండరు. వాళ్ళు శక్తివంతులు, శక్తి స్వరూపులు అనే ఆ ఊహకి శక్తిని తగిలిచ్చారు. వాళ్ళు శక్తి స్వరూపులు. వాళ్ళకి మళ్ళా ఆకలి దప్పుల అవసరాలు అసలు లేవు. మన శారీరక పరమైన అవసరాలు కోరికలు ఉన్నట్టు వాళ్ళకి ఏం లేవు. వాళ్ళు శక్తి స్వరూపులు. అక్కడ దేవుళ్ళకి అదే చెప్పారు. ఇప్పుడు ఎవరైతే ఇంకొంచెం ముందుకెళ్ళి దేవుణ్ణి దేవతని తెలుసుకుందాం అనుకుంటారో అప్పుడు వాళ్ళు శక్తితత్వానికి వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు శక్తి స్వరూపులు కదా, దాన్ని తెలుసుకోవాలంటే శక్తినే తెలుసుకోవాలి. అలా కాని వాళ్ళందరూ మళ్ళీ శరీర భావంలో ముందుకెళ్ళిపోతున్న వాళ్ళందరూ నాకెందుకు ఈ దేవుణ్ణి తెలుసుకోవడం ఎందుకు, ఈ దేవతను తెలుసుకోవడం ఎందుకు, ఈ గొడవ ఎందుకు, వాళ్ళని నమ్ముతాను. వాళ్ళు శక్తి స్వరూపులు అన్నావు కదా, వాళ్ళకే అవసరాలు ఉండవన్నావు కదా అంటే మనలాంటి వాళ్ళు కాదు. కానీ మనలా రూపం ఉంది, రూపం తయారు చేశారు. మనలా రూపం ఉంది, మనలాంటి వాళ్ళు కాదు. కాబట్టి మనలాంటి వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళని మేము, వాళ్ళ శక్తివంతులు, వాళ్ళకైతే అవసరాలు ఏమీ లేవు, వాళ్ళకి చావు లేదు, మళ్ళా మరణం లేదు, వాళ్ళకి పుట్టుక లేదు, వాళ్ళు ఎప్పటి నుంచో అలాగే ఉన్నారు, శాశ్వతంగా అలాగే ఉంటారు.
కాబట్టి వాళ్ళకి ఏమీ అవసరం లేదు కనుక, వాళ్ళు సర్వశక్తివంతులు కనుక వాళ్ళని నేను ప్రార్థించుకుంటాను, నన్ను రక్షించమని, కాపాడమని. అదే ప్రార్థనాలయాలు. అందుకని వెళ్తాను. అది మన ఇంట్లో చేసినా బయట చేసిన ప్రార్థనలు అందుకు వచ్చినాయి. నన్ను రక్షించు, నన్ను కాపాడు. ఇప్పుడు ఈయన ప్రశ్నలు అడిగారు ఏమని, ఆత్మ పరమాత్మ ఒకటే అయితే భక్తి పూజలు చేయవలసిన అవసరం ఎందుకు ఉంటుందని. అన్ని మతాలలో, అన్ని రకాల మత మార్గాలలో ఈ ప్రార్థనలు అన్నీ ఉన్నది. భక్తి అంటారు, పూజ అంటారు, ఆరాధన అంటారు, ఎవరి విధానాలు వాళ్ళు పెట్టుకున్నారు. ఎందుకంటే నన్ను రక్షించు, నన్ను కాపాడు, నువ్వు వేరు నేను వేరుగా. నేను మనిషిగా అసంపూర్ణతని, అసమర్థుణ్ణి, నేను నాకు కావాలనుకున్నవన్నీ పొందలేను, నన్ను నేను రక్షించుకోలేను, నా వాళ్ళని నేను రక్షించుకోలేను. నువ్వు దేవుడుగా సంపూర్ణుడివి. సంపూర్ణుడు అంటే ఏంటి? నీకు మరణం లేదు. దేవుడుగా దేవతగా నీకు మరణం లేదు, నీది శక్తి స్వరూపం, నీకేం అవసరం లేదు, నీకు ఎటువంటి లోటు లేదు, నువ్వు సర్వశక్తివంతుడు. అంటే నీ దగ్గర అసలు లేనిది లేదు, అన్నీ నీ దగ్గర ఉన్నాయి. ఆ సంపూర్ణత శక్తి. అసంపూర్ణత అనేది అసలు నీలో లేదు. మాది మొత్తం అసంపూర్ణ జీవితం. కాబట్టి మా అసంపూర్ణ జీవితంలో మాకు ఎక్కడెక్కడ అసంతృప్తులు, భయాలు, బాధలు ఉన్నాయి, అక్కడక్కడ మీరు మమ్మల్ని రక్షించండి. అవే ప్రార్థనలు. అవి దానికోసం ప్రార్థనలు అయ్యారు. దానికే మతాలు, ప్రచారాలు, విధానాలు వచ్చేసినాయి. అది ఒక ఊహాత్మకంగా శక్తితత్వాన్ని చెప్పడానికి ఏర్పరచబడిన వ్యవస్థ మనిషికి నిజమైపోయి కూర్చుంది. ఎందుకు నిజమైందంటే, నేను దేవుణ్ణి తెలుసుకోవాలనుకోవట్లా, దేవతని తెలుసుకోవాలనుకోవట్లేదు. ఎందుకని దేవుడు దేవత శక్తి అని చెబుతూనే ఉన్నారుగా. అప్పుడు తెలుసుకోవాలంటే నేను శక్తి ఏంటో తెలుసుకోవాలి. ఆ దేవుడు దేవత యొక్క స్వరూపం శక్తి స్వరూపం కదా. అప్పుడు దేవుణ్ణి దేవతని తెలుసుకుంటూ నేను ఇంకా ముందుకెళ్తే శక్తిని తెలుసుకుంటాను. శక్తిని తెలుసుకుంటే ఉన్నదంతా ఒకటే శక్తి, అనంత ఆత్మశక్తి. దేవుళ్ళు దేవతలు లేరు, ఇదంతా సృష్టి చేయబడింది మనకి చెప్పటానికి. ఆ శక్తి నాలో ఉన్న ప్రాణశక్తి, సృష్టి అంతా వ్యాపించి ఉన్న శక్తి ఒకటే అని శక్తితత్వం అర్థమైపోద్ది. కానీ అలా వెళ్ళటల్లా. అందుకని ఈ ఆరాధనా విధానాలు ఎందుకు వచ్చినాయి? ఆత్మ పరమాత్మ ఒకటే అయితే భక్తి పూజలు, ఈ ఆరాధనా విధానాలు చేయవలసిన అవసరం ఎందుకు ఉంటుంది అంటే, నా రక్షణకి, నా అసంపూర్ణతలో ఆ సంపూర్ణతని ప్రార్థించడం మొదలైంది. అంటే ఒక కల్పిత వ్యవస్థని నిజంగా నమ్మి, అంటే ఆ కల్పిత వ్యవస్థ అంటే కావాలని మోసపూరితంగా కల్పించిన వ్యవస్థ కాదు. శక్తిని నీకు తెలియజేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి శక్తిపరమైన దైవీ వ్యవస్థ. దేవుళ్ళందరూ శక్తివంతులు, శక్తి స్వరూపమని చెప్పారు. రూపం ఇచ్చింది నీకు అర్థం అవడానికే తప్ప వాళ్ళు శక్తి స్వరూపులు. అందుకే నీకు కనపడరు, నీకు వినపడరు. మనలాగా మనం సృష్టిలో జీవిస్తున్నట్టుగా, చెట్టు పుట్ట చేమ కనపడుతున్నట్టుగా, మనుషులందరూ కలిసిమెలిసి ఉన్నట్టుగా దేవుళ్ళతో ఉండటం కుదరదు. ఎందుకని వాళ్ళు శక్తి స్వరూపులు కనుక నీకు కనపడరు. అలానే నీకు మళ్ళీ శక్తి తత్వం అర్థం అవ్వాలి. శక్తి శూన్యము, ఆకాశం వల్లే ఉందంటే నీకు అర్థం కావట్లేదు కాబట్టి రూపధారణ ఇచ్చారు. ఆ రూపధారణ ఇచ్చి శక్తిని అలా చెప్పి శక్తి స్వరూపులని నిన్ను శక్తి వైపు నడిపిద్దాం అనుకుంటే మనిషి ఏం చేశాడండి? అసలు నరకమైన దేవుడు ఎరుగు, నేను ముందుకు పోతా ఉంటాను, నాకు భయాలున్నాయి, బాధలున్నాయి, ఆదుర్దాలున్నాయి, కోరికలు తీరట్లేదు, నాకు దొరికినాయి సరిపోవట్లేదు, ఆ దేవుడిని నాకు ఇమ్మన్నాయి. ఒక సమూహాలు, కొన్ని సమూహాలు అలా మతాలు ఏర్పరుచుకుని, మార్గాలు ఏర్పరుచుకుని, విధానాలు ఏర్పరుచుకుని, పద్ధతులు ఏర్పరుచుకుని, అవన్నీ ప్రార్థనాలయాలు పెట్టుకున్నాయి. అవన్నీ మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని ఆ దేవుడు యొక్క మహిమలు, లీలలు, అద్భుతాలు ప్రకటించడం మొదలుపెట్టినాయి. అసలు ఇవి కల్పన. అంటే కలలో మనం ఒక స్వప్నంలో పడుకొని కలలో బాగా ఆకలేస్తుంది, కలలో దొరికినవన్నీ తినేసాం, కడుపు నిండిపోయింది. కలలో ఆకలి నిజం కాదు, కలలో తింటమో నిజం కాదు. కళ్ళలో మన ఎవరో దొంగలు చంపేశారు, మనం ఏం చచ్చిపోలేదు, లేచి తిరుగుతున్నాం. మనం కలలో ఎవరినో చంపేశాం, ఇప్పుడు మన కోర్టులో ఏం ఉరిశిక్ష ఇయ్యరు. ఎందుకని కలలో జరిగేదంతా కూడా వాస్తవికత కాదు, అందులో వాస్తవం లేదు అనేటువంటి సత్యం మనకు ఎలా తెలుసో, కలలో జరిగేది సత్యం కాదు అనేటువంటిది మనకు ఎలా తెలుసో, అలాగే ఈ శక్తి తత్వం ఏర్పరచబడినటువంటిది. మనిషికి శక్తితత్వం అర్థం అవడానికి దైవీ వ్యవస్థ ఏర్పరచబడినటువంటిది. కళలాంటిది, ఊహది.
కానీ ఆ ఊహని కలలో నిజంగా నేను అన్ని అనుభవిస్తానని కలలో ఉన్న వ్యక్తి కళ జరుగుతున్నంతసేపు మెలకువ రానంతసేపు అది నిజమనుకొని ఎలా భావించుకొని కళలో జీవిస్తున్నాడో, కళలో అన్ని అనుభవిస్తున్నాడో, మెలకువ వచ్చినాక అది కళ అని తెలుస్తుంది. అలాగే ఇందులో చిక్కుకుపోయిన వాళ్ళు, ఇందులో ఉండిపోయిన వాళ్ళు ఇది శాశ్వత సత్యము నిజమని నమ్ముకొని ఉండిపోయి తెగలు ఏర్పరుచుకున్నారు, మతాలు ఏర్పరుచుకున్నారు, మార్గాలు ఏర్పరుచుకున్నారు, గ్రంథాలు ఏర్పరుచుకున్నారు, ఆఖరికి ఆ దేవుళ్ళకి సపరేట్ లోకాలు కూడా ఏర్పరుచుకున్నారు. ఒక దేవుడికి ఒక లోకం పెట్టుకున్నారు, ఆ లోకం పేరు పెట్టుకున్నారు, మేమందరం అక్కడికి వెళ్ళి కూర్చుంటాం అని. ఇదంతా మనుషులు తయారు చేసుకున్న కల్పనాత్మకత. ఎందుకు ఇదంతా అంటే ఏమీ లేదు, నా రక్షణ కోసం అంతే. నాకు రక్షణ కావాలి, నాకు ఇప్పుడు చచ్చిపోవటం అనేది ఇష్టం లేదు, కానీ నేను చచ్చిపోతాను, అందుకని లేదు నా దేవుడి దగ్గరికి వెళ్ళి నా దేవుడి లోకంలో నేను ఎప్పటికే ఉంటాను అని ఒక భావన తయారు చేసుకున్నాడు. అంటే ఇక్కడ చచ్చిపోకపోయినా, ఇక్కడ శరీరంతో చచ్చిపోయినా మానసికంగా నేను అక్కడ బతికే ఉండడాన్ని, మానసికమైన దౌర్బల్యాన్ని పోగొట్టుకోవడానికి ఒక లోకం సృష్టించుకున్నాడు. ఒక ఊహాత్మక దేవుణ్ణి సృష్టించుకొని ఆ దేవుడి పక్కన ఉంటామని తయారు చేశారు. దాన్ని నమ్మేవాళ్ళు, ఏది నమ్మేవాళ్ళు అడిపోతున్నారు. ఎందుకు ఇదంతా స్వప్నతుల్యము, ఊహాత్మకత, అది నిజం కాదు. అయితే స్వప్నంలో ఉన్నవాడికి అది నిజమేగా, స్వప్నంలో అనుభవిస్తున్నాడుగా. కాబట్టి స్వప్నము సాగుతున్నంతసేపు అన్ని సాగుతూనే ఉంటాయి. అలా ఏర్పడిన ఆరాధనలు. అంటే నేను మళ్ళీ గమనించండి, నేను దేవుణ్ణి తెలుసుకోను, దేవతని తెలుసుకోను. నేను ఆ దేవుడు ఏం చెబుతున్నాడో, ఆ దేవుడు ఎవరో, అసలు ఎందుకు వచ్చాడు, ఏంటి, ఆ దేవుడి స్వరూపాలు ఏంటి, స్వభావం ఏంటి, ఆ దేవుడు ఎలా శక్తి స్వరూపుడు, ఆ దేవత ఎలా శక్తి స్వరూపురాలు, రూపాలతో ఉన్న మనలాగా మనకి నిత్యం ఎందుకు కనపడతలేదు, మనతో ఎందుకు మాట్లాడతలేదు, మనతో ఎందుకు కలిసి తిరగట్లేదు, వాళ్ళకి ఎందుకు అసలు రూపాలు ఉన్నా కూడా మనలాగా వాళ్ళకి ఆహార పదార్థాలు ఎందుకు అవసరం లేదు, ఇవన్నీ నేను ప్రశ్నించను, నాకు అవసరం లేదు. నేను దేవుడి గురించి తెలుసుకోను. దేవుడు శక్తివంతుడు, ఏదైనా చేయగలడు అన్నారు. కాబట్టి నేను అసక్తుణ్ణి, నేను నిరంతరం కావాలన్న కోరికల్లో ఉంటా. నాకు నిరంతరం భయాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి. వీటి నుంచి నాకు రక్షణ కావాలి. కాబట్టి మీరు రక్షించేయండి, రక్షించేయండి అనేటువంటి రక్షణ వ్యవస్థలో మాత్రమే మతాలు, మార్గాలు నడుస్తే అవే ప్రచారాలు జరిగేది. లేకపోతే అసలు ప్రచారంతో పని లేదు అక్కడ. ఇది స్వప్నతుల్యమైన విషయం. అందుకని ఆ స్వప్నంలో ఉన్నవాళ్ళు రక్షణ కోసం ఎన్ని రకాలైన ప్రార్థనలైనా చేసుకుంటారు. ఆ ప్రార్థనలకు మీరు ఏ పేర్లైనా పెట్టుకోవచ్చు. అక్కడ వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోవట్లే, దేవుణ్ణి కోరుకుంటున్నారు, మాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అని, మమ్మల్ని ఎలా కాపాడు అలా కాపాడని. దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేయట్లా. దేవుణ్ణి తెలుసుకుంటే శక్తిని తెలుసుకోవాలి. ఎందుకని దేవుడు ఎవరు అసలు కనపడతలే మనిషికి. మనుషులందరూ కలిసి తిరుగుతున్నట్టు, సృష్టిలో పదార్థాలు, వస్తువులు, విషయాలన్నీ మనకు తెలుస్తున్నట్టు, అనుభవిస్తున్నట్టు, ఆఖరికి సూర్యుడు తెలుస్తాడు, ఎండ తెలుస్తుంది, వెలుగు వస్తుంది, లేకపోతే చీకటి వస్తుంది, నీరు తెలుస్తుంది, పంచభూతాలు తెలుస్తాయి. అలా తెలియట్లే దేవుడు. ఎందుకని శక్తి తత్వం కదా అది, ఆకాశతత్వం, అది సంపూర్ణమైనటువంటి శూన్యతత్వం, అది శక్తితత్వం, తెలియబడదు. కానీ నీకు తెలియజేయడానికి చేసిన ఏర్పాటుని స్వప్నతుల్యంగా, ఊహాత్మకంగా నిజమని భావించుకుంటున్నావు. కానీ వాళ్ళు చెబుతున్నారు, ఇది తెలియజేయటానికి చేసిన ఏర్పాటే దేవుడు శక్తివంతుడు, దేవత శక్తివంతురాలు అన్నప్పుడు నువ్వు శక్తిని తెలుసుకోవాలి. కానీ నాకు అక్కర్లా, నేను నిన్ను అసలు తెలుసుకొని నాకు దాంతో పని లేదు. నాకు నిరంతరం కోరికలు, నా బాధలు తీర్చు, నా కష్టాలు తీర్చు, నా ఇబ్బందులు తీర్చు, నాకు నిరంతరం అన్ని సౌకర్యాలు కల్పించు, నాకు రక్షణ ఇవ్వు. ఆ పాయింట్ మీద నడుస్తాయి మతాలన్నీ, మార్గాలన్నీ. దానికి వాళ్ళు అనేకం తయారు చేసుకున్నారు ప్రార్థించుకోవటానికి. ఎవరికాళ్ళు సపరేట్ లోకాలు కూడా సృష్టించుకున్నారు. ఎందుకని ఆ లోకాలు, ఆ నమ్మకం అవి లేకపోతే ఈ కళ నిలబడదు, ఈ స్వప్నం నిజమనిపించదు. స్వప్నంలో కూడా విషయాలన్నీ కరెక్ట్గా ఉండాలి, నిజమనిపించాలి. స్వప్నంలో కలగంటున్నవాడు కూడా కలలో ఉంటాడు. ఏ వ్యక్తి నిద్రపోతూ కలగంటున్నారో ఆ వ్యక్తి కలలో ఉంటారు, అన్ని అనుభవిస్తూ ఉంటారు. అక్కడ నిజమేది. అలాగే ఇది నిజమై కూర్చుంది అక్కడ. అందుకని ఆత్మ పరమాత్మ ఒకటే అయితే భక్తులు, పూజలు, ఈ ప్రార్థనలు ఇవన్నీ ఎందుకంటే ఏ మతాల్లో అయినా స్వప్నంలో, ఊహలో అవన్నీ ఉంటాయి, శరీర భావంలో. ఇలా ఉంటది. ఇప్పుడు నేను దేవుణ్ణి ఎందుకు తెలియట్లేదండి, అసలు నేను మనిషిని అనుకుంటున్నప్పుడు నేను దేవుణ్ణి ఎలా తెలుస్తుంది? నువ్వు శక్తిని తెలుసుకునే ప్రయత్నం చేస్తే తెలుస్తుంది. శక్తిని తెలుసుకునే వాళ్ళకి అసలు తెలిసే ఛాన్సే లేదుగా.
అందుకని ఇక్కడ మహాత్ములు ఏం చేశారంటే, అంటే ఆ శక్తిని తెలుసుకున్నవాళ్ళు. మహాత్ములు అంటే ఎవరు? ఆ శక్తి తత్వాన్ని తెలుసుకున్నవాళ్ళు. తెలుసుకుంటే ఏమైంది? ఇంతకీ తెలుసుకుంటా మూలాన్ని. ఇప్పుడు మనం పుట్టిన కాంచి ముందుకెళ్తాం. ముందుకెళ్ళటం అంటే ఏంటి? పెరుగుతూ ముందుకెళ్ళి పెళ్ళిళ్ళు, పేరంటాలు, మరణానికి వెళ్తాం. అయిపోయింది అక్కడ స్టోరీ, పుట్టిన కాంచి అక్కడికి. కానీ శక్తి తత్వాన్ని తెలుసుకునే వాళ్ళు వెనక్కి వెళ్ళారు. అంటే తమలోకి తాము వెళ్ళారు, తమను తాము పరిశీలించుకున్నారు. అది బయట దొరకదు. బయట సైంటిస్టులు కూడా ప్రయోగాలు చేస్తున్నారు, బయట పదార్థాల మీద, వస్తువుల మీద. వాళ్ళు కూడా మళ్ళీ శక్తి మూల కారణం అని చెబుతున్నారు. కానీ ఇండివిజువల్ వ్యక్తికి తన అంతరంగంలోకి తాను వెళ్ళాడు, తనను తాను పరిశీలించుకున్నాడు, తనను తాను గమనించుకున్నాడు ఈ శక్తి తత్వం ఏంటని. అప్పుడు అర్థమైంది, శరీర భావనలో ఉన్నాను, శరీరం నేను అనుకొని తిరుగుతున్నాను కాబట్టి శరీరానికి సంబంధించిన అవసరాలన్నీ నిజమే. ఈ శరీరంతో నేను గ్రహించినవన్నీ మనసుగా అయింది. మళ్ళీ మనసు వాటిని గుర్తు చేస్తుంది. ఈ శరీర మనస్సుల కలయికతో నా జీవితం 100 ఏళ్ళు గుర్తుగా సాగుద్ది, నేనేమేం చేస్తున్నాను ఏంటని. కానీ ప్రతిరోజు నేను శరీర మనస్సులను వదిలి నిద్రపోతున్నాను. అప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను? అప్పుడు ఏమయ్యాను? మనిషి చనిపోయినప్పుడైతే శరీరం మళ్ళీ ఇంక తిరిగి లేవట్లా, కాల్ చేసి పూర్తి చేస్తున్నాం కదా. మరి నిద్రలో నేనున్నానని కూడా నాకు తెలియటం లేదు. అంటే తనను తానే పరిశీలించుకున్న వ్యక్తికి అప్పుడు అర్థమైంది. ఏమని అంటే, శరీర మనస్సులను దాటి నేను ప్రాణశక్తి స్థితిలోకి వెళ్తున్నాను. అదే నిద్రాస్థితి. నిద్రపోయింది శరీరం, నిద్రపోయింది మనస్సు. ప్రాణశక్తి అలాగే ఉంది కాబట్టి నేను మూలములో ప్రాణశక్తిని అని తెలిసిందాడు. మరి ప్రాణశక్తి ఎలా ఉన్నది అని మళ్ళీ పరిశీలన చేసుకుంటూ వెళ్తే నిద్ర యొక్క స్వరూప స్వభావాలను గమనించుకుంటూ వెళ్ళారు. దానికోసం తపస్సులు చేశారు, దానికోసం ధ్యానాలు చేశారు, దానికోసం అనేక ప్రయత్నాలు, పరిశోధనలు చేసి తమతో తాము, తమలో తాము రమిస్తూ కూర్చుండిపోయారు. దాని అంతు చూడాలి, దాన్ని తెలుసుకోవాలి, ఆ ప్రాణశక్తి ఎరుకనని. అప్పుడు దాన్ని మెలకువలో పొందినప్పుడు ఏమైంది అంటే, ప్రపంచం తెలుస్తుంది, సృష్టి తెలుస్తుంది, నాకు శరీరం ఉందని తెలుస్తుంది. కానీ సర్వవ్యాపక ఏకత్వ భావన కలుగుతుంది. భావన ఏకత్వముగా ఆకాశం వలె సర్వవ్యాపకంగా ఉంది. మొత్తం ఆ సర్వవ్యాపకత్వంలోనే నేను సృష్టి ఉన్నట్టు అనిపించి ఏకభావన కలుగుతుంది. ఒకేసారి ఏకభావన అంటే శక్తి భావన కలుగుతుంది, సర్వవ్యాపక అనంత ఏకత్వ భావన. అదే టైంలో మళ్ళీ నా శరీరము సృష్టి కనబడుతుంది. ఆ స్థితిని జీవన్ముక్త స్థితి అన్నారు. ఏకత్వము భిన్నత్వము రెండు ఒకేసారి ఒకే చోట కనబడుతున్నాయి. భిన్నత్వం అంతా ఏకత్వంలోనే ఉంది, ఏకత్వం అంతా భిన్నత్వం అంతా వ్యాపించి ఉంది, తనలో ఉంచుకుంది. అందుకని భిన్నత్వానికి ఏకత్వానికి తేడా ఏమీ లేదు కాబట్టి జీవుడే దేవుడు అని చెప్పారు. ఆ ఏకత్వ స్థితికి ఆత్మ అని పేరు పెట్టారు. ఆ ఏకత్వ స్థితినే రూపముగా తయారు చేసినప్పుడు పరమాత్మ అన్నారు. ఏకత్వ స్థితికి ఆత్మ బ్రహ్మము అని పేరు పెట్టారు. దాన్ని మనుషులకు అర్థమయ్యేలా ఒక రూపధారణకి, దేవీ దేవతల తత్వానికి మనిషికి అర్థమయ్యేలా తీసుకొస్తున్నప్పుడు పరమాత్మ అన్నారు. పరమాత్మ అన్నది ఎందుకు అంటే, సామాన్య మనుషుల వలె, జీవుల వలె, సృష్టిలో ఉన్నటువంటి జడజీవ పదార్థముల వలె కాదు, అంతకంటే ఉన్నతమైన, ఎంతో ఉన్నతమైనటువంటి శక్తి స్వరూపము. అది పరమాత్మ తత్వం. అంటే ఉన్న సత్యం అదే. నీకు అర్థం అవడం కోసం రూపధారణ చేయించాం. ఆ పరమాత్మ తత్వాన్నే దేవుడు, దేవతని, స్త్రీ పురుషులను విడదీసినప్పుడు విడివిడిగా చెప్పాం, అలా రూపాలు ఏర్పరిచినప్పుడు. కాబట్టి ఆ ఎవరైతే తమ ప్రాణశక్తిని పట్టుకున్నారో అది ఏకత్వం అని తెలిసిందో, ఇది మెలకువలో, నిద్రాస్థితిని పోలిన స్థితిని మెలకువలో సాధన చేశారు, తపస్సులు దానికోసమే చేశారు. అది ఎవరికైతే తెలిసిందో ఆ తెలిసిన వాళ్ళు దానికి ఆత్మ బ్రహ్మము అని పేరు పెట్టారు. దానికే రూపురేఖలు ఇచ్చినప్పుడు పరమాత్మ అన్నారు. ఆ పరమాత్మను విభాగాలుగా చేసుకొచ్చి ఈ శక్తులుగా సృష్టి అంతా పనిచేస్తుంది అన్నప్పుడు సృష్టి శక్తులన్నింటికి మళ్ళీ దేవీ దేవత రూపములు ఆపాదించారు. ఇప్పుడు గాలి వాయుదేవుడు అన్నారు, సూర్యుడు సూర్య భగవానుడు అన్నారు. అలా అన్నింటికి అలా ఆపాదించినప్పుడు స్త్రీ దేవతలు, ఇప్పుడు నీళ్లున్నాయి, నదిమ్మ తల్లులు అన్నారు, గంగా నది. అలా కొన్నింటికి స్త్రీ దేవతలు, కొన్నింటికి పురుష దేవతలు, ఆ తత్వాలను బట్టి పెట్టారు.
అలా పెట్టుకుంటూ వచ్చినప్పుడు ఇండివిజువల్ గా అంటే మొత్తం ఆత్మని దైవీతత్వంగా మలచడానికి, రూపాలతో మలచడానికి చేసిన ప్రయత్నం పరమాత్మతత్వం. ఆ పరమాత్మ తత్వంలో ఇండివిజువల్ గా చెప్పాల్సి వచ్చినప్పుడు దేవుడు దేవత. అయితే దీన్ని అనేక మంది అనేక రకాలుగా చెబుతారు, అది వేరే విషయం. నేను జస్ట్ అవగాహనకు చెబుతున్నా, ఎందుకంటే రకరకాలుగా దీన్ని చీల్చి చెండాడాలని నేను అనుకోవట్లా, ఉన్నదంతా ఒకటే. ఇండివిజువల్ గా ఫలానా దేవుడు అని చెప్పాల్సి వచ్చినప్పుడు దేవుడు, ఫలానా అని చెప్పాల్సి వచ్చినప్పుడు దేవత. మొత్తంగా ఇదంతా పరమాత్మ వ్యవస్థ, దైవీ వ్యవస్థ. అనేక మంది దేవుళ్ళు, అనేక మంది దేవతలు. అలా కాకుండా కొంతమంది కొన్ని మతాలలో ఒకే దేవుడు ఒకే దేవత అని పెట్టుకున్నారు, దాన్ని కూడా పరమాత్మ అన్నారు. అంటే జీవులు సృష్టి కంటే అత్యధికమైన గొప్పదే, సృష్టిలా పరిమితమైంది కాదు పరమాత్మతత్వం అంటే. అయితే ఆత్మతత్వాన్నే, ఆత్మశక్తినే అలా నీకు అర్థమయ్యేలా మలుస్తున్నారు. ఆ మలుస్తున్న దశలో అది పరమాత్మతత్వం. మలిచేసినాక ఆ తత్వాన్ని ఇండివిజువల్ గా చెప్పాల్సి వచ్చినప్పుడు దేవుడు దేవత అన్నారు. అప్పుడు ఆరాధనలకు వెళ్ళినప్పుడు ఆ దేవుణ్ణి దేవతని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆరాధించుకోవటం, ఆరాధన పద్ధతులు విధానాలు అన్ని నేర్పారు మనుషులకి. మనుషులు నేర్చుకున్నారు, ఇంకా కొత్త కొత్తగా తయారు చేసుకుంటారు. ఎందుకని ఇదంతా ఇమాజినేషనేగా, ఇదంతా ఒక స్వప్న తుల్య లోకము. ఎందుకని అనంత ఆత్మశక్తి వరకు వెళితే, ప్రాణశక్తి వరకు వెళితే అది సత్యము, సంపూర్ణ సత్యం. అది ఉన్నదన్నట్టుగా ఆకాశతత్వం కాదు. శరీరపరంగా ఉంటే అది సత్యము. సృష్టి ఉంది, శరీరం ఉంది, శరీరంతో తింటున్నాం, తాగుతున్నాం. ఈ మధ్యలో కనపడనటువంటి వ్యవస్థ ఇది, ఉన్నదని నమ్మమని చెబుతున్న వ్యవస్థ ఇది, స్వప్న తుల్యము. ఇది మనోలోకము. మనోలోకం కాబట్టి ఎవరి మతాలు వాళ్ళు తయారు చేసుకొచ్చినారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తయారు చేసుకున్నారు, ఎవరికి ఇష్టం వచ్చిన దేవుణ్ణి వాళ్ళు ఆరాధించుకుంటున్నారు, ఎవరికి ఇష్టం వచ్చిన పద్ధతిలో వాళ్ళు ఆరాధించుకుంటున్నారు. వాళ్ళ మనోకల్పనలు కాబట్టి ఎవరి భావాలు వాళ్ళు సృష్టించుకుంటున్నారు. అవే మహిమలు, మాయలు, అద్భుతాలు. మళ్ళీ అవే దుష్ట ప్రయోగాలు కూడా ఉన్నాయి, క్షుద్ర పూజలు కూడా ఉన్నాయి. మా దేవుళ్ళతో, మా దేవతలతో మిమ్మల్ని నాశనం చేస్తాం, మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, అలా భయపెట్టి బాధ పెట్టేటువంటి విధానాలు, క్షుద్రత్వం కూడా వచ్చింది. ఎందుకని ఇదంతా మనోకల్పనేగా. అందులో కాపాడటం ఎలాగో అలాగే నిన్ను శిక్షించటం, భయపెట్టడం కూడా అలాంటిదే. రెండు మనోకల్పనలు. అందుకని ఆ మనోబలహీనత ఉన్న వాళ్ళు అవన్నీ నమ్ముతారు, క్షుద్రత్వాన్ని నమ్ముతారు. ఇంకా వాళ్ళు తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాళ్ళు ఏదంటే దానికి పరిగెత్తారు. ఎందుకని ఇదంతా మనోకల్పన, మనో ఊహ. కానీ ఒరిజినల్ గా ఉన్నది ఏంటి అంటే ఉన్నది ఒకటే శక్తి. అయితే ఆ శక్తిని నేను మెలకువలో తెలుసుకున్నప్పుడు, నిద్రాస్థితిలో నేను ఎక్కడికి వెళ్తున్నాను, మనసును ఆపేసి, శరీరాన్ని ఆపేసి ప్రాణశక్తి స్థితిలోకి వెళ్తున్నా కదా, దానిని నేను మెలకువలో తెలుసుకున్నప్పుడు అది ఏకశక్తి, అనంత ఆత్మశక్తి అని తెలుస్తూ ఉంది. అదే సమయంలో సృష్టి, నా శరీరం అన్ని తెలుస్తూనే ఉంది. ఇది ఆల్రెడీ ముందు నుంచి తెలుస్తూనే ఉంది. కానీ దీని అంతటికీ ఆధారమై మొత్తం ఈ విభిన్నతతో కూడిన సృష్టి అంతా అనంత ఆత్మశక్తిలో ఉంది. ఆత్మశక్తి ముందు ఈ సృష్టి ఒక ధూళి కణము, మొత్తం సృష్టి నేను కాదు. అలాగే నాకు సృష్టి తెలుస్తుంది, అది ముందు నుంచి తెలిసే వ్యవహారం ఏం మాయమైపోదు. కొత్తది తెలిసింది ఏంటిది, అనంతత్వము అని, శక్తితత్వం. దానికి నశింపు లేదు, ఎందుకంటే అసలు దానికి రూపమే లేదు, పదార్థం కాదు అది. దాని నుంచి పదార్థాలు వచ్చినాయి, దాని నుంచి సృష్టి వస్తుంది. ఇది అర్థమైనప్పుడు ఆ శక్తితత్వానికి మనిషిని చేర్చడానికి ఏర్పాటు చేయబడినటువంటి వ్యవస్థ దేవతగా, దేవుడుగా, పరమాత్మగా అని స్టెప్లుగా. పరమాత్మతత్వం అంటే ఏం లేదు, ఆత్మని మనిషికి తెలియజేయడానికి చేసేటువంటి ప్రయత్నం పరమాత్మతత్వంగా మలచబడింది. పరమాత్మతత్వం అంటే మొత్తం సృష్టి మొత్తం ఉన్నటువంటి మతములు, మార్గములు, విధానములు ఏమైనా కానివ్వండి, ఏ దేవుళ్ళు, ఏ దేవతలు ఎవరు అలైనా చేసుకోండి, ఆత్మని మారుస్తున్నారు. అది పరమాత్మతత్వం అర్థం అవటం కోసం. ఇదంతా అర్థం అవటం కోసం చేసిన పని. మనోలోకపు చర్యలేవి, సత్యం కాదు అది, మధ్యలో సత్యం కాదు. సత్యము అనంతాత్మశక్తి, సత్యము శరీరము. మిగిలిన మధ్యలోది కల్పనాత్మక లోకం. అందుకే చూడండి, మీకు ఎవరైనా సరే ఏకదేవుడు ఉండడు, ఏకమతం ఉండదు. అన్ని అనేకత్వం ఉంటాయి, అన్ని భేదాభిప్రాయాలు ఉంటాయి, అన్ని భేదత్వం ఉంటాయి. ఎందుకని మనుషులు ఏర్పాటు చేసుకున్నారు, ఎవరి భావనలు వాళ్ళే.
ఒకవేళ మహిమలు మాయలు అద్భుతాల్లో ఆ దేవుడు కనపడ్డాడు, ఈ దేవత కనపడ్డారు అని చెప్పినా వాళ్ళకి కనపడ్డారంటారు కానీ ఇంకెవరికి కనపడరు. ఎందుకని నా మనోకల్పన. నా కొడుకు నాకు ఇష్టం, నా కూతురు నాకు ఇష్టం, నా భార్య నా ఇష్టం, నా భర్త నాకు ఇష్టం. కాబట్టి నా దృష్టిలో ఎప్పుడు వాళ్ళే ఉంటారు. నా కళల్లోకి నా కల్పనల్లోకి నా వాళ్లే వస్తారు, నా మతమే వస్తుంది, నా దేవుడే వస్తాడు, నా గురువులే వస్తారు, నాకు సంబంధించిన వాళ్ళే వస్తారు, వేరే వాళ్ళు రాడు. ఎందుకు రారంటే నేను భావించుకుంటుంది వెళ్ళనే కాబట్టి ఆ భావనే నాకు స్వప్నతుల్యమై కూర్చుంటుంది. అలా ఏర్పడిన వ్యవస్థ. అందుకని తెలుసుకోక ముందు కళలో అన్ని జరుగుతూ ఉంటాయి. రక్షణ కోరుకున్న వాళ్ళు ఇప్పుడు నేను దేవుణ్ణి తెలుసుకోను, దేవతను తెలుసుకోను, నాకు రక్షణలే కావాలంటే అసలు వాళ్ళు నమ్మంది ఉండదు. ఏదైనా నమ్మొచ్చు, నమ్ముతూ వెళ్ళిపోతున్నారు. అందుకే సృష్టిలో ఎన్ని ఉన్నాయి, అవన్నీ మనోకల్పితములు. అది ఎవరిష్టం వాళ్ళని కాదని ఎలా ఉంటాం. కళ్ళలో ఉన్నారు, కళ్ళలో నిజమే, కళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది, కళ్ళలో నొప్పిగా ఉంది, నిజమే. కళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే, కళ్ళలో నొప్పిగా ఉంటే కళ్ళలో గుచ్చుకున్న ముళ్ళుని కళ్ళలో సూదితో, కళ్ళలో పిన్నిస్తో కళ్ళలో బయటకు తీయాలి ఇంకో మనిషి. కళ్ళలో జబ్బుకి కళ్ళలో డాక్టర్, కళ్ళలో మందేసి కళ్ళలో ఆపరేషన్లు చేసి కళ్ళలోనే బతికించాలి. కళలో అన్నింటికి కళ్ళలోనే జరగాలి, ఇళ్లలో అన్నింటికి ఇళ్లలోనే జరగాలి. కానీ కళని ఇళ్ళని కలిపేసుకుంటున్నారు. మనోలోకపు చర్యది. దాన్ని మనం తప్పు పట్టలేము, ఎందుకంటే ఎవరి నమ్మకం వాళ్ళది. ఎందుకని మనసు శరీరంతో కలిసి పనిచేస్తుంది. కాబట్టి కళని శరీరాన్ని కలిపేసుకోవడానికి కారణం ఏంటంటే మనసు శరీరంతో కలిసి పనిచేస్తుంది కనుక ఆ మనసులో ఉన్నటువంటి ఊహాత్మక విషయాలను మళ్ళీ శరీరానికి ఆపాదించుకొని ఊహించుకుంటున్నారు. ఈ ప్రాసెస్ని అంత తేలిగ్గా దాటటం చాలా కష్టం. ఇది అందుకే ఈ స్థితి పేరు మాయ, ఈ స్థితి పేరు మిథ్య, ఈ స్థితి పేరు భ్రమ. ఈ స్థితినే ఇల్యూజన్ అంటారు. ఎవరి కాళ్ళు తయారు చేసుకుంటున్న ఇల్యూజన్. ఈ వలలోంచి చిక్కుకొని ఈ చిక్కుకుపోయిన మనోవలలోంచి బయటికి రావటం మానవుడు వల్లే కాదు. అలా వచ్చిన వాడు శక్తితత్వానికి వెళ్తాడు. ఆ శక్తితత్వానికి వెళ్ళిన వాడికి ఇంకా ఈ రూపాలు నామరూపాలు ఈ ఊహలో ఊహించుకోవటాలు వీటిల్లో చిక్కుకోడు, దాటేసాడు. ఇవన్నీ ఎందుకు ఏర్పడినాయి అంటే మీరు దాటితే మీకు అర్థమవుతుంది. ఎవరైనా దాటితే అర్థమవుతుంది. అది దాటడం కోసం ఇవన్నీ చెప్పుకుంటున్నాం. అలా మీరు ఏమి అడిగినా ఎన్నిసార్లు అడిగినా చెబుతూనే ఉంటాను. ఎందుకంటే నేను చెప్పేది నాకే ఉపయోగపడుతుంది, మననం అవుతుంది, నాకు సజ్జన సాంగత్యం అవుతుంది, సత్కాలక్షేపం అవుతుంది, మననం అవుతుంది, కాసేపు జ్ఞానంతో గడపటం అవుతుంది, ఆ భావాలలో నేను కాసేపు నిలబడటం అవుతుంది, అది ధ్యానం అవుతుంది, ధ్యాస అక్కడే ఉంటుంది. దానివల్ల నా సాధన పటిమ భావ బలం పెరుగుతుంది, జ్ఞానభావ బలం పెరుగుతుంది, నాలో నాకు పెరుగుతుంది. అలా మీలో మీరు పెంచుకోవాలనుకుంటే వింటూ ఉండండి, చదువుకుంటూ ఉండండి, తెలియని అడుగుతూ ఉండండి. నన్నే కదా ఎవరినైనా. అనేక లక్షల గ్రంథాలు ఉన్నాయి ఆత్మజ్ఞానాన్ని శక్తితత్వాన్ని బోధించేవి. మధ్యలో కూడా అనేక లక్షల కోట్లు ఉన్నాయి. అవన్నీ మనోకల్పిత లోకం. అది దాటాలి, దాటే వరకు అవన్నీ నిజాలే. ఎందుకంటే కళలో కళ నిజమేగా. కళ్ళలో ఏడుపు నిజమే, కళ్ళలో సుఖం నిజమే, కళ్ళలో ఆకలి నిజమే, కళ్ళలో తినటం నిజమే, కళ్ళలో తిన్నప్పుడు ఆకలి తీరటం నిజమే. భౌతిక ప్రపంచంలో ఏమేమి అనుభవిస్తున్నామో అవన్నీ కళలో అనుభవిస్తాం. అక్కడ అవన్నీ నిజమే కళలో ఉన్నంతసేపు. అది కళని ఎప్పుడు తెలుస్తుందని మెలకు వచ్చినాక. అలాగే ఇదంతా కళని ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు శక్తితత్వాన్ని తెలుసుకున్నాక. శక్తితత్వాన్ని తెలుసుకునే వరకు కళ నిజమే, అందులో అందరినీ సాగనివ్వాలి. అందుకని ఆ కళలో సాగేవాళ్ళు శరీరపరంగా కళల్లో, మతాల్లో, మార్గాల్లో, ఎవరి విధానాల్లో, ఎవరి ఊహల్లో అద్భుతాలు, మహిమలు, మాయలు అనుకుంటూ ఏ రకంగా సాగేవాళ్ళు అందరూ తాళ్ళు, తాయెత్తులు, ఉంగరాలు, రంగురాళ్ళు, వాస్తులు, జాతకాలు, జ్యోతిష్యాలు ఏదైనా నమ్ముతూ సాగు. మంచిగా బ్రతుకు, బేసిక్గా మంచిగా బ్రతుకు. నువ్వు శరీరపరమైనటువంటి ప్రాపంచిక జీవితం నువ్వు ఎన్ని ఊహలదైనా గడుపుకో, ఏ మతందైనా గడుపుకో, ఏ దేవుడితోనైనా గడుపుకో, కానీ మంచిగా బ్రతుకు. అందుకని మీకు మొట్టమొదటి దైవత్వపు మొదటి మాట ఏంటంటే మనుషులందరూ మంచిగా బతకాలి. మంచిగా ఉండమని చెప్పుద్ది ఏ మతమైనా, మంచిగా ఉండమని చెబుతారు ఏ మార్గంలోని మత ప్రచారకులైనా. కాబట్టి మంచిగా బ్రతకడం అనే సత్యాన్ని తీసుకొని నాకు రక్షణలు కావాలి అనుకుంటే దేవుణ్ణి దేవతల్ని ఇంక నిరంతరం ప్రార్థించుకోవటమే కాదు. దేవుణ్ణి దేవతని తెలుసుకుంటాను అనుకుంటే శక్తితత్వాన్ని తెలుసుకోవాల్సి వస్తుంది. శక్తితత్వం దాకా వెళ్తే అది నీలో ఉన్న ప్రాణశక్తి అని నీ వైపు నువ్వు వచ్చేయాల్సి వస్తుంది, నీలోకి నువ్వు వచ్చేయాల్సి వస్తుంది.
అదే అనంతాత్మశక్తి, దాన్నే దైవశక్తి, దైవశక్తిగా చెప్పుకుంటున్నాం. అదే పరమాత్మతత్వము. అనంత ఆత్మశక్తిగా అది ఆత్మతత్వము. దాన్నే దైవతత్వంగా చెప్పుకున్నప్పుడు అది పరమాత్మతత్వము. దాన్నే ప్రత్యేకంగా ఫలానా దేవుడు అన్నప్పుడు దేవుడు దేవత. దాన్నే జీవుడికి చూపించినప్పుడు నాయన నువ్వు అనంత ఆత్మశక్తి స్వరూపానవే అని మనిషికి చెబుతున్నప్పుడు జీవుడే దేవుడు. అప్పటి వరకు అది తెలిసే వరకు స్వప్నలోకంలో సాగుతున్నాం కనుక అదంతా నిజమే కనుక ఆ దేవుణ్ణి రక్షించమని ప్రార్థించమని ఆ దేవతల్ని అడగటం అనే ప్రార్థనలో ఎప్పుడూ అన్ని మతాల్లో సాగుతానే ఉంటాయి. అవే ఆచార కర్మకాండలు, సాంప్రదాయాలు, పద్ధతులు, అడిగే పేర్లేని పెట్టుకోవచ్చు. ఈ సత్యాన్ని గ్రహించిన వ్యక్తి జీవితం ఎలా మారుతుంది, దీన్ని తెలుసుకోవడానికి నేను ఏ విధమైన సాధన ప్రారంభించాలి అన్నాడు. ఏమీ లేదు. శరీర స్థితి, మనోస్థితి, ప్రాణశక్తి స్థితి మనలోనే ఉన్నాయి. రోజు ఈ శీర్షికలు చెప్పుకుంటూనే ఉన్నాం. శరీర స్థితి దాటి మనోస్థితి దాటినప్పుడే నిద్రాస్థితిలోకి వెళ్తున్నాం. అది ప్రాణశక్తి స్థితి. నిద్రపోయింది నేనని మనం భావించుకుంటున్న శరీరము, మనస్సు. ముందు ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. ఈ సబ్జెక్టుకు సంబంధించిన అంశాలు వినండి. ఆ అంశాలకు సంబంధించిన పుస్తకాలు చదువుకోండి. కొన్నాళ్ళు చదివితే గాని, కొన్నాళ్ళు తెలుసుకుంటే గాని అది అర్థం అవదు. అలా నిద్రాస్థితిలో ఉన్నది సంపూర్ణ ప్రాణశక్తి స్థితిలో. సంపూర్ణ ప్రాణశక్తి స్థితి ఎలా ఉంటుంది అంటే నిద్రాస్థితి వలె. అక్కడ నేనన్న ఎరుక్కోవడం లేదు, సృష్టి ఎరుక లేదు. దాన్ని మెలకువలో తెచ్చుకోవటానికి ఇదే సాధన. ఇలా చెప్పుకుంటూ వింటూ కొంచెం సాధన చేయండి. కూర్చొని ప్రశాంతంగా శరీర స్థితిని దాటి, మనోస్థితిని దాటి మెలకువలో ప్రాణశక్తి స్థితిలోకి, నిశ్చల నిర్మల స్థితిలోకి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎలా వెళ్ళాలి అంటే నిద్రాస్థితి ఎలా ఉంది, అక్కడ ఏం తెలియదు, అసలు ఏమీ లేదు. అలా ఏమీ లేనటువంటి నిశ్చలంగా నిర్మలంగా కూర్చోడానికి ప్రయత్నించండి. అది కదులుతూ ఉంటుంది. మీరు కూర్చోడానికి ప్రయత్నించండి. నెలబట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు. కానీ తప్పకుండా నిశ్చలత్వం వస్తుంది. ఎందుకంటే వచ్చి పొందినటువంటి జీవన్ముక్తులైన మహాత్ములు సాధనల ద్వారా వాళ్లే వాళ్ళ జీవితంలో వాళ్ళ శరీరాల మీద ప్రయోగాలు చేసుకొని, తపస్సులు చేసి, ధ్యానాలు చేసి, ఈ సబ్జెక్టు తెలుసుకొని, అయ్యా మేము పొందాం మీరు పొందండి అని తరతరాలుగా చెబుతున్నారు. ఇప్పుడు కూడా పొందిన వాళ్ళు అనేక మంది ఉంటారు. వాళ్ళు నిరూపణలతో చెబుతున్నారు. కాబట్టి పొందకపోవడం అనేది ఉండదు. ఇది మనిషికి మాత్రమే సాధ్యం. కాబట్టి అలా సాధన చేసుకోండి. ఆ సాధనకి సందేహాలు వస్తే మాట్లాడుకుందాం. చివరికి సత్యం గ్రహించిన వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే అది మహాత్ములు చెప్పారు. జీవన్ముక్త దశ అంటే ఏకత్వము అనే కొత్త భావం తెలుస్తుంది. ప్రాణశక్తి భావనకు వెళ్ళినప్పుడు తెలిసింది ఏంటంటే ఇదంతా సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఏకత్వ స్థితి, ఒకటే శక్తి. ఆ శక్తిలో సృష్టి ఏర్పడుతున్నది. అది నాకు భిన్నంగా అనిపిస్తున్నది. మనం మొదటి నుంచి నేను శరీరము, నేను సృష్టి, నా కుటుంబం, నా ఇల్లు, నా వాళ్ళు, నా చుట్టూ ఉన్నదంతా మనకు తెలుసుగా. అదేం మాయమైపోదు. ఆ జ్ఞాపకాలు ఏం చెరిగిపోవు. అవి అలాగే ఉండగా ఇవన్నీ ఆ శక్తిలో ఉన్నవి. ఆ శక్తికి ఇవి భిన్నం కాదు. ఆ శక్తి ఉండటం వలన ఈ సృష్టి ఉన్నది అనేటువంటి ఏకత్వపు ఎరుక తెలుస్తుంది. అంటే 2 స్థితులు ఒకేసారి తెలుస్తూ ఉంటాయి. అంటే అంతకుమించి అది ఏమన్నా క్రిటికల్గా ఉంటుందా, కష్టంగా ఉంటుందా అంటే ఏమన్నా, చాలా తేలిగ్గా ఉంటుంది. ఇప్పుడు ఒకవైపు భార్య కూర్చుంది, ఒకవైపు కుమార్తె కూర్చుంది. ఇద్దరు స్త్రీలే. మధ్యలో తండ్రి కూర్చున్నాడు, మధ్యలో వ్యక్తి కూర్చున్నాడు. ఈ వ్యక్తికి ఇటువైపు ఉన్నవాడు భార్య, ఇటువైపు ఉన్నవాడు కుమార్తె. భార్య వైపు చూసినప్పుడు, భార్యతో మాట్లాడుతున్నప్పుడు కామకోరికల భావాలు ఉంటాయి. అదే కుమార్తె వైపు తిరగగానే కుమార్తె వైపు చూస్తున్నప్పుడు ఇటు భార్య తగులుతుంది, ముట్టుకుంటుంది, టచ్ అవుతుంది. ఇటు కుమార్తె తగులుతుంది, టచ్ అవుతుంది, ముట్టుకుంటుంది. కానీ కుమార్తె వైపు చూసినప్పుడు వాత్సల్య భావం వస్తుంది, ప్రేమపూరిత భావం వస్తుంది. ఒకే భావాలు ఇద్దరి వైపు ఒకేసారి వస్తాయి. ఇటు కుమార్తెగా లాలిస్తూ, అటు భార్యగా ఆమెను కామిస్తూ, ప్రేమిస్తూ ఉంటాడు. కుమార్తె పట్ల ఉన్న భావానికి పూర్తి విరుద్ధమైన భావం అది. అలాంటి విరుద్ధ భావాలు జీవితంలో ఎన్నో గడుపుతూ ఉంటాం మనం. అలాగే ఏకత్వంలో భిన్నత్వము, భిన్నత్వంలో ఏకత్వము ఒకేసారి అవగతం అవుతుంది. అదేం కష్టం కాదు, అవగతమైనది తెలుస్తుంది. ఇప్పుడు అలా అనిపిస్తుంది. అందుకనే దానికోసమే శీర్షికలు చెప్పుకుంటున్నాం, దానికోసమే ఈ ప్రయత్నాలు చేస్తున్నాం. నాకు మీరు అడిగిన ప్రశ్నకి నాకు అనిపించినంత వరకు చెప్పాను. రోజు చెప్పే శీర్షికలు కూడా ఇలాగే ఉంటాయి ఇంచుమించు. ఒకవేళ ఇది ఇంకా మీకు తృప్తి కలగకపోతే, సరిగా అర్థం కాకపోతే
నిజంగా మీరు తెలుసుకోవాలి, మిమ్మల్ని మీరు మార్చుకోవాలి, మీరు ఈ మార్గ అనుసరణ చేయాలంటే మీరు మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి. మార్గ అనుసరణ అంటే నన్ను అనుసరించడం కాదు. ఆత్మజ్ఞానం చదువుకొని మీ సంపూర్ణతను మీరు తెలుసుకోవాలి. అలా తెలుసుకునే వరకు మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ మీ అంతరంగంలోకి మీరు ప్రవేశించేటువంటి విధానంలో మీకు సందేహాలు వస్తే తప్పకుండా అడగచ్చు. నాకు తెలిస్తే తప్పకుండా విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. నేను విశ్లేషించిన వాటిలో కూడా మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. అర్థమైనంత వరకు తీసుకోండి, అర్థం కానిది వదిలేయండి. ఎందుకంటే నమ్మొద్దు, పరిశీలించండి. మీకు అది నిజమని అనిపిస్తే ఆచరణ యోగ్యంగా ఉంటే తీసుకోండి. ఇక ఇది నచ్చని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు, నేను అతి సామాన్యుణ్ణి, దయచేసి నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా ముందుకు సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.